సావిత్రిబాయి పూలే నీ పోరు బాట నిలువము సావిత్రిబాయి పూలే తల్లి బొమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలి బొమ్మ మరువము సావిత్రిబాయి పూలే నీ పోరు బాట నిలువము సావిత్రిబాయి పూలే మరువము సావిత్రిబాయి పూలే నీ పోరు బాట నిలువము సావిత్రిబాయి పూలే అంబేద్కరు పూలేలో పుట్టిన మహారాజం సాకార జిల్లలో నాన్నయ కాము గ్రామమందు జనవరి 3 నాడు నీ జన్మదినము తల్లి మహిళల బతుకుల్లో సావిత్రిబాయి పూలే మరువని దినము అమ్మ సావిత్రిబాయి పూలే మా మహిళల బతుకుల్లో సావిత్రిబాయి పూలే మరువని దినము అమ్మ సావిత్రిబాయి పూలే. ఆటలతో ఎంత స్ఫూర్తి చేసినటువంటి తమ్ముడు మన స్వామికి ప్రత్యేక ధన్యవాదాలతో అందరూ చప్పట్లు కొట్టాల్సింది కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి హనుమంతన్న గారికి, అలాగే మా జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణన్న గారికి, దిశ ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వర రాజన్న గారికి, అలాగే ఫీజ్ కమిటీ పర్సన్ మేడం తేజు విజయలక్ష్మక్క గారికి, అలాగే మన కోల జనార్దనకి, అలాగే శేఖర్ గారికి, అలాగే నా వెనుకుండి అని చెప్పాను నాకు ఎప్పుడుగా తోడే ఉండే సోదరుడు నందగోపాలన్న గారికి, అలాగే నా సోదరుడు విజయ్కి, అలాగే రాఘవేంద్రకి, నా తమ్ముడు మన కుమార్కి, నా చెల్లె మంజుకి, అలాగే శివమ్మకి, అలాగే విజయలక్ష్మి గారికి, చందుకి, విట్టోబా గారికి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక కార్యక్రమం చేస్తానంటే కేవలం అది నా ఒక్కదాని వల్ల సాధ్యం కాదు, మీ అందరు నా వెనుకుండి నడిపిస్తాను. లక్ష్మణ క్షమించాలన్నా, నేను మీ పేరు మర్చిపోయినా. అయితే ఏంటంటే రజనీ గారు ఏపీ బీసీ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ తను. నిజంగా నా అవమానాన్ని మన్నించి వచ్చినటువంటి షికావత్ అక్క గారికి, అలాగే ఉష గారికి, ఇక్కడికి వచ్చిన మహిళలతో పాటు శివమ్మకి గురించి చెప్పింది, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా నేను ఒక్కదాన్ని చేస్తే ఈ కార్యక్రమం ముందుకెళ్ళదు, మీరందరూ కూడా కలిసి నాకు తోడు ఉంటేనే ఏదైనా కార్యక్రమం చేయగలుగుతా. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మీ సహకారం మాకు ఉండాలి. అక్కడిక్కడ ఏం జరుగుతుందా అని చూడడానికి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అసలు ఏం చేస్తుందని తెలుసుకోవాలని వచ్చినారు. ఇప్పుడు ఏంటి అంటే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ మధ్యలో మనం చేస్తున్నాం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి అది అమ్మాయిలను కావచ్చు అబ్బాయిలను కావచ్చు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం ముఖ్యంగా ఈ విషయం గురించి మాట్లాడాల్సి వస్తే తేజ విజయక్క గారు అయితే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. అక్క ఎన్నో కౌన్సిలింగ్లు ఇవ్వడం జరిగింది, ఈ విషయంలో చాలా అవగాహన ఉంటుంది అక్క. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మహిళలకు సంబంధించి మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు ఆన్ ద డయాస్ ఆఫ్ ద డయాస్ అందరూ డయాస్లోనే ఉన్నారు. అందరికీ నమస్కారం. మా విజయ్ తమ్ముడిని అయితే రోజు పెద్ద పెద్ద వాళ్ళతోనే చూస్తూ ఉంటాం. అండ్ మా హనుమంతరావు అన్న గారు అయితే మాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను లండన్లో ఉన్నప్పుడు కూడా నేను ఆయన ప్రతి వీడియో చూసేదాన్ని. చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడతారు ఆయన మన తెలంగాణ గురించి. అండ్ ఇప్పుడు నా పేరు తేజో విజయ్ కుమార్, నేను ఉండేది బంజారా హిల్స్. అండ్ నేను పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ హైదరాబాద్లో ఉన్న వెస్ట్ జోన్కి ప్రెసిడెంట్ని. అండ్ నేను అంటే పీస్ అండ్ వెల్ఫేర్ అంటే ఇప్పుడు ముందు ముస్లిమ్స్ ఏదైనా కమ్యూనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు, ఫెస్టివల్స్, అందులో జరిగే గొడవల్ని అరికట్టడానికి మా కమిటీ పోలీసులతో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏఐ అంటే ఇది పెద్ద మహమ్మారి. అండ్ యాక్చువల్గా అది వచ్చింది, మనకి కంప్యూటర్ వచ్చింది ఎంతో మన జనరేషన్ చాలా ఎక్సలెంట్ జనరేషన్. మనం ఫోన్లు చూడలేదు, గ్రామ్ ఫోన్ నుంచి ఈరోజు ఏఐ వరకు వచ్చాం. మధ్యలో ఎన్నో ఉన్నాయి, లెక్కలేనన్ని వచ్చినాయి. అండ్ కంప్యూటర్, పెద్ద కంప్యూటర్ నుంచి ఇప్పుడు ఇంత చిన్న ఫోన్ వరకు వచ్చింది. మనం చూసాం, ఇవి మన పిల్లలు చూడలేదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమంగా
మనము ఏమి మాట్లాడకపోయినా మాట్లాడినట్టు. ఇప్పుడు హీరోయిన్ లేకుండా కూడా ఆమెకి ఇప్పుడు నా ఫేసే హీరోయిన్ పెట్టి ఒక హీరోయిన్ లాగా చేయడం చాలా మందికి ప్రాబ్లము ఉంది దీనివల్ల, మంచి జరుగుతుంది దీనివల్ల. ఇది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే నాకు సంబంధించి నా పక్కని మా సొసైటీ వచ్చి 790 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో ఒక పానీపూరి బండి అతని నెంబర్ ఎలా వెళ్ళిందో తెలీదు. అతని కాంటాక్ట్స్ మొత్తం ఈ ఏఐ తప్పుగా ఉపయోగించుకునే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక 3 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. అతనికి ఒక ఫోన్ వచ్చింది, బాబు నువ్వు ఇలాగా నీ దగ్గర ఈ మేడంతో నువ్వు ఇలా చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని అతని న్యూడ్ ఫోటో అంటే బట్టలు లేకుండా ఉన్న ఫోటో కిందది పైనది ఆ అబ్బాయి ఫోటో యాడ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అంటే మనం ఎవరు నమ్మమన్నమాట. అది 100% భరత్, అబ్బాయి పేరు భరత్, పానీపూరి బండి నడుపుకుంటూ ఉంటాడు. లోపల అందరూ కోటీశ్వరులు ఉంటారు. వాళ్ళతో పాటు నీకు సంబంధం ఉంది, మీరిద్దరూ ఇలా ఉన్నారు అని చెప్పేసి ఆ అబ్బాయికి రోజు కాల్స్. ఆ పిల్లవాడు ఏం చేశాడు, భయపడి ఏంటి నేను ఎప్పుడు ఈ మేడం తోటే మాట్లాడలేదు, నేను ఇలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అతను 5 lakhs పంపించాడు ఆ పర్టికులర్ కాలర్కి. ఎవరైతే కాల్ చేసి బెదిరిస్తున్నారో ఆ అబ్బాయిని, వాళ్ళకి 3 lakhs 4 lakhs 5 lakhs పంపించారు. పంపించిన తర్వాత ఆ అబ్బాయి మా దగ్గరికి రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మేము కాంటాక్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఆ అబ్బాయి ఫేసు కిందంతా వేరే వాళ్ళు అదే సేమ్ ఫోటో ఆ అమ్మాయికి ఏ మేడంది అయితే పెట్టాడో ఆవిడికి కూడా వెళ్ళింది సేమ్ ఫోటో. ఆమె 11 లక్షల వరకు పే చేసింది. ఇలాగ పే చేయడం వల్ల మేమేం చేసామంటే చూసేసరికి అది ఎక్కడికి స్కామ్ వెళ్ళిందో కూడా తెలియదు. మేమంతా ఎంక్వైరీ చేస్తే ఎక్కడో గుజరాత్లో యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు పెట్టి తీసుకున్న సిమ్ కార్డ్ అది. అందుకని మనం ఏం చేయలేము, పోలీసులు కానీ మనం కానీ సాధారణంగా ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఇలాగా కొన్ని వందల్లో జరుగుతున్నాయి. ఇలాగే సేమ్ మన అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడినట్టు ఫోన్లో మాట్లాడటం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే మనం మన పిల్లలు ఇంట్లో లేని సమయంలో మనకి ఒక వీడియో కాల్ వస్తుంది, అది కూడా ఈ వీడియో కాల్ ఎలా వస్తుందంటే మన పిల్లల మొహాలు ఆ పర్టికులర్ మనిషికి పెట్టినట్టు వచ్చి మనం ఫోన్లో మాట్లాడతాం చూడండి, అప్పుడు రికార్డ్ చేస్తారు మన వాయిస్ వాళ్ళు. ఆ వాయిస్లో మాట్లాడి ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఇట్లా బంధించారు, నేను కష్టాల్లో ఉన్నాను, నాకు యాక్సిడెంట్ అయింది, ఏదో ఒక సాకు చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి ట్రై చేస్తారు. మన పిల్లోడు చూస్తే ఇంట్లో ఉండడు, అక్కడ చూస్తే మన పిల్లోడు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాం, డబ్బులు పంపిస్తాం. అలాగా చాలా జరుగుతున్నాయి. మీ పిల్లలు ఉన్నప్పుడు మీ పిల్లల ఫోన్కి ఫోన్ చేయండి ఫస్ట్, లేదంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ, ఏది మీకు రాకపోతే మీకు 1930 అలాంటివి ఉంటాయి, గుర్తు లేకపోతే 100కి డైల్ చేయండి. డైల్ చేసి ఇమ్మీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ ఇలా కాల్ వచ్చింది, మా అబ్బాయి ఎక్కడున్నాడో నాకు తెలియదు, మా అమ్మాయి ఎక్కడున్నాడో నాకు తెలియదు, బయటికి వెళ్ళారు, కాలేజ్కి వెళ్ళారు అని చెప్పి మీరు ఇమ్మీడియట్గా చేయండి. ఏంటంటే ఈ ఏఐ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉపయోగాల కంటే మన గుజరాత్ ఇలాంటి ఉన్నారు కదా చాలామంది, అక్కడ నుంచి చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అది కొంచెం కనుక్కోండి. మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. ఫస్ట్ మీకు ఏదన్నా ఇలాంటి కాల్ వస్తే కంగారు పడకండి. ఫస్ట్ మీ పిల్లలు నంబర్కి ఫోన్ చేయండి, లేదంటే పక్కనున్న వాళ్ళకి ఫోన్ చేయండి, అంతేగాని కంగారు అయితే పడకండి. ఈ పర్టికులర్ ఏఐ వల్ల మా ఉపయోగాలు ఏంటనేది చూసి మీ ఇంటి నుంచి స్టార్ట్ చేయండి, తర్వాత మీ గల్లీలో స్టార్ట్ చేయండి, తర్వాత మీ ఊర్లో స్టార్ట్ చేయండి. అందరినీ దీని గురించి అవగాహన చేసుకునేటట్టు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జయంతి గారికి అండ్ విజయ్ కుమార్ గారికి, హనుమంతరావు అన్న గారికి, అందరు అన్నల గురించి నాకు తెలియదు, అందరికీ సభ్యులకి ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారు, మహిళా సోదరిమణులు, మిగతా బీసీ మిత్రులు అందరికీ నమస్కారం. చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. నేను గత 40 సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ వర్గంలో అంటే ఉద్యోగుల వర్గంలో బీసీల సమస్యల గురించి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మేము 1990 నుంచి ఎప్పుడైతే 27% రిజర్వేషన్ విపి సింగ్ గారు ప్రకటించారో అప్పుడు మేము ఢిల్లీకి వెళ్ళి మా ఏపీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము ఢిల్లీకి వెళ్ళి వారికి సన్మానం కూడా చేయటం జరిగింది. అదేవిధంగాను తర్వాత కాలంలో కూడా ఎప్పుడైతే మన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు మన లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారు ఉండేది, అప్పుడు పార్లమెంటరీ అపోజిషన్ లీడరు సుష్మా స్వరాజ్ గారు ఉండేవాళ్ళు. అంటే 3 మహిళలే ఉండేది అప్పుడు. అయితే మేము ఏం చేసామంటే ఈ 33% ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలి అని
మేము రిప్రజెంటేషన్ పెట్టాము. మా ఏపీ ఫెడరేషన్లో కూడా చాలామంది మహిళా సోదరులు మన జయంతి గారి లాగా యాక్టివ్ మెంబర్స్ బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళు. సో ఇది మేము పెట్టడం జరిగింది. అయితే అది ఎప్పుడు అది చాలా 96, 97 నుంచి నడుస్తుంది, కానీ ఎంత ప్రయత్నాలు చేసినా కూడా అప్పుడు జరగలేదు. 3 మహిళలే ఉన్నారు, అయినా కూడా ఆ బిల్లు పాస్ కావడంలో ఇబ్బంది జరిగింది. కానీ మొన్న తర్వాత కాలంలో జరిగింది, కానీ దానికి డీలిమిటేషన్ అని ఒక క్లాజ్ పెట్టారు. డీలిమిటేషన్ అంటే మీకు తెలుసు, కాన్స్టిట్యున్సీలను నియోజకవర్గాలను డీలిమిటేట్ అంటే ఒక చేత్తో ఇవ్వటము, ఒక చేత్తో తీసుకోవటము అనే టైపులో అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ మరి దానికి ఏంటంటే ఇప్పుడు ఈ మహిళలకు ఏదైతే ఉందో వాళ్ళు ఏమంటున్నారు, మహిళా ప్రొటెక్షన్స్కు కొన్ని వందల చట్టాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్టు, హిందూ అట్రాసిటీ యాక్ట్స్, ఐపీసీలో మన మిత్రుడు చెప్పాడు 497 అని ఒక సెక్షన్. నేను లా గ్రాడ్యుయేట్ను కూడా. అయితే ఏమైందంటే ఆ సెక్షన్ను కూడా డైల్యూట్ చేశారు. ఎలా డైల్యూట్ చేశారంటే నేను విత్ ఆల్ రెస్పెక్ట్స్ టు ద సుప్రీం కోర్ట్ అండ్ అదర్ జ్యుడిషియల్ సిస్టమ్స్, అంటే రాజకీయంగా ఎంత ఇన్వాల్వ్మెంట్ జరుగుతుందంటే ప్రతి విషయంలో, ఇప్పుడు అది ఏమైందంటే అప్పుడు అది ఒకప్పుడు అది క్రిమినల్ అఫెన్స్ ఉండేది. ఏదైతే ఇప్పుడు జరుగుతుందో, ఇప్పుడు మహిళలకు అంటే భార్య ఉండగా వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ అది క్రిమినల్ అఫెన్స్గా ఉండేది. కానీ తర్వాత దీన్ని డైల్యూట్ చేసేసి అది క్రిమినల్ అఫెన్స్ కాదు, అది ఓన్లీ అడల్టరీ అని కొంచెం డైల్యూట్ చేస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా మహిళలకు అన్యాయమే జరుగుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కలకత్తాలో ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ను, అది ఆల్మోస్ట్ 1 year అవుతుంది. దేశం అందరికీ తెలుసు అది ఏం జరిగింది, ఎలా జరిగింది, దానికి కారణం ఎవరు అంతా తెలుసు. కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి వాళ్ళు ఇంతవరకు పనిష్ అయినట్టు ఏమి ఎక్కడ దాఖలాలు కనపడటం లేదు. అంటే మరి ఆ తల్లిదండ్రులు గోస ఎలా ఉంటుంది, ఆ తల్లిదండ్రులు ఎంత బాధ అనుభవిస్తుంటారు. సో అది ఒకటే కాకుండా ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో ఇదైతే ఇంకా చాలా భయంకరమైన విషయం. మొత్తం ఇంకా మన వ్యవస్థనే సర్వనాశనం అయిపోతుంది. నేనున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన మేకపోతు నరేందర్ గౌడ్ గారు ఉన్నారు. వారు ఒకరోజు రాత్రి 11 గంటలకు నాకు ఫోన్ చేశారు, అన్న ఒక యాక్సిడెంట్ అయింది, అందులో మన మిత్రులు ఉన్నారు, నువ్వు నాకు డబ్బులు పంపించు, నాకు మెసేజ్ వచ్చింది అని. ఫేక్ వచ్చింది. ఆయనకు వస్తే నరేందర్ గౌడ్ గారు నాకు ఫోన్ చేశాడు రాత్రి 11 గంటలకు. ఇలాంటివి కూడా సంఘటనలు జరుగుతున్నాయి వ్యవస్థలో. ఇంకా అట్రాసిటీసు, రేప్స్ అంటారా, అసలు కుదవలేదు. ఇంకా తల్లి వర్సెస్ తండ్రి, బిడ్డే కొడుకు, అల్లుడు మామ, అల్లుడు అత్తమ్మ, రోజు పేపర్ నిండా ఇవే జరుగుతున్నాయి. సో ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు, మన ముఖ్య అతిథులు చెప్పినట్టు, ఏదైతే ఇప్పుడు ఒక నిర్దిష్టమైన ఒక చట్టం కావాల్సిందే. మహిళల హక్కుల రక్షణ కోసం కంపల్సరీగా ఒక చట్టం రావాలని మనము ఈ మీటింగ్లో ఒక తీర్మానం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేషనల్ బీసీ మహిళా జేసీ మీటింగ్కి సభకి నమస్కారం. సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక నమస్సుమాంజలు. పాత్రికేయులకు, రక్షణ శాఖకు కూడా నమస్సుమాంజలు తెలియపరుచుకుంటూ, ఈ యొక్క మహిళల కోసం తీర్చిదిద్ది మరి అధ్యాపక రంగంలో కానీ, ఉపాధ్యాయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన ఓటు హక్కుదారులుగా చట్టసభలో 50% మహిళలకు, బీసీ మహిళలకు కోటా కేటాయించాలి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సభ ముఖంగా తెలియపరుచుకుంటున్నాను. అప్పుడే సమాజంలో న్యాయం చేసిన వాళ్ళమైతాము, న్యాయం కల్పిస్తూ మహిళకు ముందుకు తీసుకెళ్లే వాళ్ళమైతామని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. నూరేళ్ళు నా జీవితం అమ్మ తోడు ఉండాలి
से शुक्रिया अदा करते हुए मुझसे ही लाख बुरा चाहे तो क्या होता है, वही होता है जो हमारे सत्यनारायण जी चाहेंगे, वही होता है जो मंजूर खुदा होता है। शुक्रिया, खुदा हाफिज, जय हिंद, जय भीम। బీసీ మహిళా జాక్ ఆధ్వర్యం మట్టా జయంతి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి చేసిన పెద్దలు పూజ్యులు హనుమంతన్న గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళల కోసం నేను దిశ ప్రొటెక్షన్ అనేది 4 years బ్యాక్ శంషాబాద్లో దిశ ఇన్సిడెంట్లో ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆ దిశ అమ్మ ఏ రకంగానైతే అన్యాయంగా కామాంధుల చేతుల్లో బలై ప్రాణాలు కోల్పోయిందో కొంచెం ఆ విషయాన్ని కొంచెం నా హృదయాన్ని కొంచెం చాలా చెల్లించడం జరిగింది. నేను సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్గా చేశాను. నేను సీనియర్ జర్నలిస్ట్ని వాస్తవానికి. నేను జనరల్గా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడము, జనరల్గా ఏదైనా ప్రెస్ మీట్లు ఉంటే వెళ్ళడం రావడం, అంటే క్రైమ్ బీట్ అంటే పోలీస్ స్టేషన్లకు టచ్లో ఉంటాను కాబట్టి చాలా వరకు చూసేవాడిని. ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ బయట పోలీస్ స్టేషన్ బయట ఒక మహిళ ఓ చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఉండేది, ఏడ్చుకుంటూ ఉండేది. ఏంటమ్మా ఏమైంది ఇక్కడ, ఎందుకు కూర్చున్నావు ఏడ్చుకుంటున్నా అంటే, సార్ నేను ఇలా నా హస్బెండ్ వేధిస్తున్నాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, మా అత్త మామలు నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు, మా నాన్న లేడు చనిపోయాడు, మాకు బ్రదర్స్ ఎవరు లేరు, నేను ఎక్కడ ఉండాలో నాకు అర్థం కావట్లేదు, పోలీస్ స్టేషన్కు ఒక గత 10 రోజుల నుంచి తిరుగుతున్నా కానీ ఇన్స్పెక్టర్ గారు స్పందించట్లేరు, మా భర్తను పిలిపించట్లేరు, నాకు న్యాయం చేయట్లేరు అని చెప్పుకునేవాళ్ళు. నాకు వాళ్ళు పరిచయం లేకున్నా ఒక మంచి కోసం ఒక చిన్న అబద్ధం, నేను మళ్ళీ పిఎస్ లోపలికి వెళ్ళేసి ఆ ఇన్స్పెక్టర్ చెప్పేవాడిని, అన్న తను నాకు ఎప్పటి నుంచో పరిచయం, మా ఇంటి దగ్గరలో ఉంటారు, కొంచెం చూడండి అన్న 10 రోజుల నుంచి తిరుగుతుందంట అని నేను చెప్పేవాడిని, పర్సనల్గా వెళ్ళి చెప్పేవాడిని. అలా నేను వాళ్ళ సమస్యలను పరిష్కరించేవాడిని, మళ్ళీ అప్డేట్ తీసుకునేవాడిని. మళ్ళీ ఆ మహిళ నాకు కాల్ చేసి, అన్నయ్య నాకు ఎవరు లేరు, మీరు నా సొంత అన్నలా నా విషయాన్ని పట్టించుకొని నా భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పుడు ఇలా చెప్పడం జరిగింది, ఇప్పుడు నేను హాయిగా నా పిల్లలతో ఉంటున్నానని. అలా ఎన్నో సంఘటనలు చూశాను. అయితే 4 years బ్యాక్ ఏదైతే దిశ ప్రొటెక్షన్ అన్న పేరు మీద నేను స్టార్ట్ చేశాను, ఒక 4 members ట్రస్టీ మెంబర్స్ మేము. ఆ రోజు నా ఒక్కడితో స్టార్ట్ అయిన దిశ ప్రొటెక్షన్ ఇప్పుడు దాదాపు 3800 మంది దిశా సభ్యులు ఉన్నారు. అందులో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, ఒకప్పుడు వాళ్ళ భర్తలతో వేధింపులకు గురై తిండికి కూడా నోచుకొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళని మోటివేట్ చేసేసి వాళ్ళని స్ట్రాంగ్ చేయడం జరిగింది. ఇంకెక్కడైనా వాళ్ళు నివసించే ప్రాంతాలలో కూడా ఏదైనా ఒక మహిళకు సమస్య వచ్చిందంటే, ఒకప్పుడు ఇబ్బందుల నుంచి బయటపడ్డ వాళ్ళు మా దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు వాస్తవికంగా ఎట్లంటే వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ ప్రాబ్లం లా తీసుకొని వాళ్ళకి వెళ్ళి సహాయం చేస్తూ వాళ్ళకి అండగా నిలబడడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీలో తెలంగాణలో దాదాపు 30 జిల్లాలలో కమిటీలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మహిళకి ఇబ్బంది వచ్చినా ఏ సమయంలో అయినా రాత్రి వేళలో కూడా నేను హైదరాబాద్లో ఉంటాను, ఎక్కడెక్కడికో కాల్స్ వస్తాయి, రాజమండ్రి, తణుకు, విజయవాడ, నిజామాబాద్, మహబూబ్ నగర్, నేను ఉండేది హైదరాబాద్. అంటే ఆ రకంగా నెంబర్స్, నా కాంటాక్ట్ నెంబర్ అనేది స్ప్రెడ్ అయింది. ఎప్పుడు ఎవరు కాల్ చేసినా ఎప్పుడు నేను విసిగించుకోను, ఎవరిని నేను తిట్టుకోలేదు. నా సొంత సోదరులు నాకు కాల్ చేస్తే ఎలా స్పందిస్తానో ఈ రోజు వరకు కూడా నేను అలాగే స్పందిస్తాను. ముఖ్యంగా ఇది వరకు మా మేడం గారు మాట్లాడారు, లేడీస్ని ట్రోల్ చేయడము, సెలబ్రిటీలు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఎవరినైనా కానీ ట్రోల్ చేయడము, ఆ ట్రోల్ చేసే వాళ్ళకి కఠినంగా శిక్షించడానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ చెప్పాలో వద్దో తెలియదు, హనుమంతన్న గారు ఉన్నారు, రూలింగ్ కాంగ్రెస్ పార్టీ. నేను ఒక 15 రోజుల నుంచి ఒక విక్టిమ్ సమస్య మీద తిరుగుతున్నాను హైదరాబాద్, గోల్కొండ పోలీస్ స్టేషన్ సమస్య. ఆ ఇన్స్పెక్టర్ ఏంటంటే ఓపెన్ గా కమిట్మెంట్స్, అక్యూజ్డ్ ఫ్యామిలీతో డబ్బులు తీసుకొని అమ్మాయి చిన్నపిల్లల్ని ఎత్తుకొని, 2 చిన్నపిల్లలు, ఒక 8 months బాబు, 18 నెలల పాప, ఆ ఇద్దరిని తీసుకొని పోలీస్ స్టేషన్ తిరుగుతుంది. విషయం ఏంటంటే భర్త నాన్న, భర్త తాత, ఆ ఇద్దరు కూడా ఫిజికల్ హరాస్మెంట్ చేస్తున్నారు అమ్మాయికి. అమ్మాయి పేరు వచ్చేసి నమీరా. నేను పిఎస్ లో స్పందించకపోతే ఉమెన్ కమిషన్ లో కూడా కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. ఉమెన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిన 15 రోజులైనా కానీ ఇప్పటికీ ఎలాంటి రిజల్ట్ రాలేదన్న. నేను కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నాకు ద్వేషం కాదు, ఏ పార్టీ ఉన్నా ఏదున్నా మహిళల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి,
వాటిని అరికట్టడమే ముఖ్యంగా లక్ష్యంగా. కాబట్టి ఇప్పుడు పెద్దలు పూజ్యులు మీరు ఉన్నారు కాబట్టి కొంచెం ఈ విషయం మీద ఆ ఒక్క పోలీస్ స్టేషన్ అని కాదు అన్న, ఒక 3-4 పోలీస్ స్టేషన్ ఇదే హైదరాబాద్లో ఈ 15 రోజులలో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. కొంచెం పోలీస్ స్టేషన్ల మీద దృష్టి కేటాయించి ఏ మహిళా బాధితులు వచ్చినా వాళ్ళ ఫిర్యాదులు స్వీకరించి వెంటనే స్పందించవలసిందిగా మీరు కొంచెం ఇందులో చొరవ చూపిస్తే బాగుంటుందని చెప్పేసి విన్నవిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యావత్ భారతదేశంలో ఒక ఉత్సాహం మా అమ్మ ఉన్నది. ఎందుకంటే ఆమె అందరిలాగా కాకుండా మహిళలకు సరి అయిన స్థానం ఇవ్వాలి, బడుగు బలైన వర్గాలకు ఇవ్వాలి అనేది ఆ రోజులలో ఏది భూ సంస్కరణ అమలు చేసింది, దున్నే వాడికే భూమి ఇచ్చింది. అదేవిధంగా బ్యాంకు కూడా నేషనలైజ్ చేసింది. ఆ రోజులలో మరి బ్యాంకు నేషనలైజ్ చేయొద్దు అన్న వాళ్ళు కూడా ఉన్నారు, అయినా ఆమె చేసింది. ఎందుకంటే పేదవాని ముంగిట్లో బ్యాంకు వెళ్తే పేదవానికి న్యాయం జరుగుతుంది. లేకుంటే ఆ రోజులలో మేమైతే చూడలే, మా తాతలు ముత్తాతలు చెప్పేది వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ చేసి భూములు తీసేసుకోవడం, ఇండ్లు తీసేసుకోవడం జరిగేది. బంగారం కుదువ పెడితే మళ్ళీ వచ్చేది లేదు. అలాంటి సమయంలో ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణలు, అదేవిధంగా బ్యాంకు నేషనల్ చేయడం. ఈనాటికి కూడా ఇందిరాగాంధీని గుర్తుపట్టినటువంటి లేరు. ఏ గ్రామంలో పోయినా ఇందిరమ్మ అంటే గుర్తుపడతారు. అది తెలుసుకున్నటువంటి ఆమె చనిపోయినప్పుడు యావత్ భారతదేశంలో 3 రోజులు ఎవరు పొయ్యి ముట్టియలే. మా అమ్మ చనిపోయింది, మమ్మల్ని ఆదుకునేవాడు ఎవడని ఆలోచన చేసే రోజులు అవి. ఆ తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ అన్నాడు, మహిళలకు సరైన స్థానం కల్పించాలంటే మా అమ్మ ఉన్నంత కాలం ప్రతి మహిళ కూడా స్వేచ్ఛగా, నన్ను ఎవరంటారు, మా అమ్మ ఉన్నది ఒక ధైర్యం, ఒక బలమైన శక్తి ఉన్నదని అనుకున్నారు. ఆమె చనిపోయినాక నిరాశ నిస్పృహతో ఉన్న రోజులలో రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రి అయితే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెట్టి, ఆ రోజులలో అసెంబ్లీ 5 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది, పార్లమెంట్ జరుగుతుంది కనుక పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి, అందులో మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేశాడు. అందుగురించి ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల అధ్యక్షులు, అదేవిధంగా మేయర్లు కూడా ఇస్తున్నారు. ఇది ఎవరు ఆలోచన చేసింది ఏంటంటే మహిళలకు కూడా స్వతంత్రత ఉండాలని. ఆ రోజులలో అత్తకు భయపడి, భర్తకు భయపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోదు. ఇవాళ ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడే ధైర్యం కల్పించినటువంటి రాజీవ్ గాంధీ గాని అదేవిధంగా ఇందిరాగాంధీ గారు. ఈ రోజు సమయం ఆసన్నమైంది. ఇవాళ పార్లమెంట్ లో బిల్ పాస్ చేశారు మహిళలది. కానీ మహిళలంటే అందులో కూడా అగ్ర కులాల వారు ఒక అడుగు ముందుకేసుకునే అవకాశం ఉంది, కానీ పేదవానికి అవకాశం లేదు కదా. బీసీలలో, ఎస్సీలకు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజులలోనే అంటరాని తన మీద వారి రిజర్వేషన్ అట్లనే ఉంటది, దాన్ని ఎవరు తీయలేరు. మళ్ళీ కొత్తోడు వచ్చే వరకు, కొత్త స్త్రీ వచ్చే వరకు ఖాళీ ఉంటుంది. కానీ మాది అట్లా ఉండదు. ఒకసారి క్యాండిడేట్ ఫెయిల్ దొరకడనుకో, అది మళ్ళీ అగ్రకులాలకు పోతుంది. అది మా బాధ. గురించి రాహుల్ గాంధీ ఏమన్నాడు, మహిళా రిజర్వేషన్ కూడా పెట్టాలని ఆయన ఫైట్ చేస్తున్నాడు. అదే సోనియా గాంధీ కూడా ఫైట్ చేస్తుంది. ఇకపోతే ఇవాళ మహిళలకు సొంతంగా ఒక ఇష్యూ దొరికితే, ఒక మహిళ మీద అత్యాచారం చేస్తే, ఒక మహిళ మీద మగవాళ్ళు దౌర్జన్యం చేస్తే మహిళలు కూడా ముందుకు మాలాగా మేము ఎట్లనైతే పోతామో. హాజీపూర్లో జరిగింది ఒక సంఘటన, 4 ఏళ్ల క్రితం జరిగింది ఈ సంఘటన. ఎక్కడ హాజీపూర్ దగ్గర గాజుల రామారావు అనే గ్రామం, హాజీపూర్ నుంచి 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఆడ స్కూల్ ఉండేది. హాజీపూర్ నుంచి అమ్మాయిలు 12 ఏళ్ళు 10 ఏళ్ళ అమ్మాయిలు పొద్దున్నే బస్సు వస్తుండే, సాయంత్రం బస్సు మళ్ళా 12 గంటలకు స్కూల్ టైం ఒకటే. పొద్దున్న 7 o'clock వచ్చేది, మళ్ళీ సాయంత్రం పగలు ఒకసారి, మళ్ళీ 3 సార్లు వచ్చేది. ఎప్పుడైతే బస్సు లేదో పిల్లలు నడుచుకుంటూ పోతుంటే
శ్రీనివాస్ రెడ్డి అని దుర్మార్గుడు ఏది స్కూటర్ మీద ఎక్కించుకోపోవడం, లిఫ్ట్ ఇస్తా అని చెప్పడం, అట్లా 3 అమ్మాయిల మీద రేప్ చేయడం, మర్డర్ చేశారు. ఎవరు కనిపెట్టలే. కానీ ఎవరైతే రాజగుండ కమిషన్ మహేష్ బాబు వద్దకు పోయి 7 సార్లు పోయినమ్మా నేను. అంత పేదోళ్ళు కుర్మోళ్ళు, దాని తర్వాత యాదవులు ఉన్నారు. ఆ కుర్మలను చూస్తే గోత అనిపిస్తుంది. ఒక మేక ఇస్తే మేపినంత మాత్రం దానికి పిల్ల ఉడితే ఒక మేక ఇస్తాడు, అదే జీతం. అలాంటి కండిషన్ లో 7 సార్లు పోయి ఆఖరుకు నల్గొండ కోర్టు ఏది ఒక కేసులోనేమో ఉరి శిక్ష, 2వ కేసులోనేమో లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చిండ్రు. ఇలా ఎందుకంటే మా స్పీకర్ గారు ఇక్కడ ఉన్న మసూదాచారి గారికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, డిసిషన్ అయి కూడా ఆల్మోస్ట్ 3 years 4 years అయిందండి. వై హైకోర్ట్ ఈజ్ నాట్ గివింగ్ ఏ అప్రూవల్ ఇస్తలేదని బాధ. ఒక వ్యక్తి అన్యాయం చేసిందని కోర్టు డిసిజన్ ఇచ్చినాక దానికట నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుకు హైకోర్టు అప్రూవల్ ఇస్తుంది. నేను రమణ గారిని చీఫ్ జస్టిస్ కు రాసిన, ఇప్పుడు ఉన్న ఏది హైకోర్టు జడ్జికి రాసిన. నాకు విచిత్రం ఉందమ్మా. దయచేసి ఇది ఒక మంచి అవకాశం. 2-3 రోజులలో మీరు వర్కౌట్ చేయండి. ఏది హైకోర్టు దగ్గర పోయి ధర్నా చేయండి. వై యు ఆర్ నాట్ గివింగ్ ఏ పనిష్మెంట్ టు దోస్ పీపుల్ అని అంటే అప్పుడు మీ ఆర్గనైజేషన్ పెరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఏ అన్యాయం జరిగినా మహిళలు పోవాలి. ధైర్యం ఇచ్చిండు మీకు. ఇవాళ రాజకీయంగా అంతా ఇంతకుముందు ఎవరు రాకపోదు, మీరు భయపడేవారు. ఇవాళ రాజీవ్ గాంధీ ఇచ్చినటువంటి ఏదైతే పంచాయతీరాజ్ నగర్ బిల్లు తర్వాత ప్రతి మహిళ కూడా ఇవాళ ఎవరున్నారు? హైదరాబాద్ మేయర్ ఎవరు లేడే కదా, చెప్పండి. అట్లనే అన్ని జిల్లాలలో ఉన్నారు. ఏడ అన్యాయం జరుగుతా అక్కడికి పోవాలి. ఎవరు ఏమనుకుంటారు? మీరు ఇష్యూ తీసుకున్న దాని మీద మీకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఒకసారి పోయిందనుకో హైకోర్టు మీద ఒక 200 మంది మహిళలు కూర్చుంటే ఏంటంటే, వై యు ఆర్ నాట్ గివింగ్ హాజీపూర్ కన్విక్ట్ అయిన మనిషిని మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? నల్గొండ కోర్టు ఇచ్చింది ఒక కేసులోనేమో లైఫ్ ఇంప్రూవ్, ఒక కేసులో లైఫ్ ఇచ్చేది, హ్యాంగింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు చేయాలి. నేను అడిగిన మహేష్ బాబు సార్, ఐ హావ్ డన్ మై డ్యూటీ బట్ కోర్ట్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ. ఎందుకండి ఇట్లా? సుప్రీంకోర్టు ఏది ఆయన అడిగిన ఎవరిని ఎన్వి రమణ గారికి రాసిన దాని రిప్లై లేదు, ఇక్కడ రాసిన రిప్లై లేదు. ఎందుకు చెప్తున్నా? ఇది సరి అయిన సమయం మాట్లాడాలి. ఆనాడు ఇప్పుడే చెప్పిన మా మిత్తు సాగర్ ఐలం ఎవరు, రుద్రమాదేవి ఎవరు, ఈ ధైర్యంగా నిలబడ్డారు ఆ రోజులలో. ఇప్పుడైతే మీ చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, టిక్ టిక్ టైప్ వచ్చింది, కంప్యూటర్ వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినప్పుడు మీరు ఉద్యమించే ఎట్లమ్మా? ఉద్యమించాలి, మీరు చేయండి. యూ విల్ గెట్ ఏ గుడ్ నేమ్. ప్రామిస్ చెప్తున్నా. ఎవరు జయంతి కార్యక్రమం తయారు చేయి పో. ఏది హైకోర్టు దగ్గర కూర్చొని 200 మంది లేడీస్ ప్లే కార్డ్, వై యు ఆర్ నాట్ గివింగ్ హాజీపూర్ కన్విక్షన్, ఎందుకు ఇస్తలేరని అంటే అప్పుడు అందరికీ తెలుస్తుంది. మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసి ప్రజలకు ఇష్టపడే తీయాలి. నువ్వు ఎక్కడ చూసిన పేపర్ తీయగానే నాకే బాధ అనిపిస్తుంది. ఒక బస్సులో పోతుంటే రేపు చెప్తారు. ఎన్ని రోజులండి ఢిల్లీలో జరిగింది, ఆ తర్వాత ఇంకా జరుగుతూనే ఉన్నది. కనుక మహిళలలో కూడా ధైర్యం రావాలి. సాగర్ ఐలమ్మ ధైర్యం చేయలే, అదేవిధంగా రాణి రుద్రమ చేయలే. కనుక నా ఉద్దేశంలో మహిళలలో శక్తి పెంచాలి. ఇష్యూ మీద ఇవాళ చూడు హై లెవెల్లో అందరూ కిట్టి బ్యాంక్ అని ఆడుతున్నారా లేదా? అట్లా మీరు కిట్టి బ్యాంక్ పెట్టుకొని 10 మంది కలిసి వస్తారు. రోజు కూర్చోవద్దు, ఏ ఇష్యూ జరిగినా తెలుస్తుంది, దాన్ని ఉద్యమించవద్దు. మీలాంటి కూడా గ్రూప్ పత్తాలని లేదు, కూర్చొని ఏమున్నది దేశంలో మాట్లాడుకోండి, ఒక కప్ ఆఫ్ టీ తాగండి. అప్పుడు ఏమైంది? మీ ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఈ హాజీపూర్ ఇష్యూలో నేను చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు బీసీ ఆర్గనైజేషన్ ఉందో, ఏది నేషనల్ మహిళా జేఏసీ వాళ్ళు ఏం చేసిండ్రో తెలుస్తుంది. ఇప్పుడే పేపర్లో చూపిస్తారు, ఇట్లా చూపుతారు. ఎక్కువసేపు చూపించారు. మాది కూడా ఇట్లా పెట్టి ఇట్లా తీసేస్తారు కనిపించకుండా. కనుక ఆడ చేసింది అనుకో, ఫర్ ది ఫస్ట్ టైం లేడీస్ హ్యావ్ ది ఇంప్రూవ్మెంట్ వచ్చింది, వాళ్ళలో ఆలోచన వచ్చిందని జడ్జిలు కూడా భయపడతారు. అదే
ఏమైనా 2200 మంది లేడీస్ వచ్చిండ్రు, నిజమే మనం చేసి తప్పు తెలుస్తుంది కదా, నేను ఇచ్చి తగాచిపోయినా. సుప్రీంకోర్టుకి ఇచ్చిన, ఇక్కడ జడ్జికి ఇచ్చిన రిప్లై లేదండి. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. వాళ్ళు ఏమంటారు, సో మూటోలుగా మేము కేసులు ఏమంటారు, ఐఎమ్ ఏ పార్లమెంట్ మెంబర్, ఐ వాజ్ ద ఫార్మర్ మినిస్టర్, అదే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, పిసిసి. నా లెటర్ కు వాల్యూ ఉన్నదా లేదా? నేను చాలా బాధపడుతున్నా, నిజం చెప్తున్నా. వై దే ఆర్ నాట్ గివింగ్ ఇట్? వాళ్ళు ఓన్లీ ఏది అక్కడ ఇచ్చిన అప్రూవల్ ఇవ్వాలంట. వై దే ఆర్ నాట్ గివింగ్ అప్రూవల్? నాకైతే అర్థమైతే లేదు. ఎప్పుడు అయిపోయింది? అవి కూడా 4 years అయిపోయిందమ్మా. నల్గొండ కోర్టు ఇచ్చి 4 ఏళ్ళు అయినా ఆజీపూర్ కేసు అక్కడ ఏడేసిన గొంగడాన్ని. కనుక అలాంటి ఇష్యూస్ మీరు టేకప్ చేస్తే యూ బికేమ్ లీడర్ అండ్ లేడీస్ లో కూడా ధైర్యం పెరిగిందనే పేరు వస్తుంది. మీరు ఈ పని చేయండి, తప్పనిసరిగా నా సహకారం ఉంటుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఆమె ధైర్యం, ఆమె ఆలోచన, అగ్రకులాల్లో పుట్టిన పేదవాని గురించి ఆలోచన చేసే శక్తి ఆ కుటుంబానికే ఉన్నది. లేకుంటే రాజీవ్ గాంధీ ఎందుకమ్మా పంచాయతీరాజ్ నగరపాలికలో మహిళలకు కూడా రిజర్వేషన్ ఎందుకు పెట్టింది చెప్పండి? మీరు కూడా పైకి రావాలి. లేకుంటే అత్త ఏమంటుందో బయటకు పోతుంది, ఇట్లకే బయటకు ఎట్లొచ్చినావు అంటున్నారు. ఇప్పుడు అంటున్నా ఏం మాట్లాడుతున్నావా, బరాబర్ పోతా అంటున్నావే లేదా? ఇది ధైర్యం. ఈ ధైర్యం ఎందుకు ఇచ్చిందంటే మీరు ముందుకు రావాలని ఇచ్చిండు. అదేవిధంగా హాజీపూర్ కేసులు మీరు తీసుకోండి. తప్పనిసరిగా ఏది హైకోర్టు దగ్గర కూర్చోండి, ఒక 400-500 మంది లేడీస్ తయారు చేయండి. కూర్చొని ప్లే కార్డు పట్టు, వై యు ఆర్ నాట్ గివింగ్ హాజీపూర్ కేసు, హాజీపూర్ లో మీరు పనిష్మెంట్ ఎందుకు ఇస్తలేరు, వై యు ఆర్ నాట్ గివింగ్ అప్రూవల్ అని ప్లే కార్డు పట్టుకుంటే లాయర్స్ కూడా జడ్జిలు అరే మహిళలలో ఉత్సవం ఏదో ఒక నిర్ణయం. నేను తిరిగి లెటర్లు రాసి 8-10 సార్లు పోయినా. అదేవిధంగా నల్గొండ కోర్టుకు పోయినా. నేను ఒక ఇష్యూ టేకప్ చేస్తే దాన్ని అయ్యేదాకా కొట్టా. అదేవిధంగా అంబేద్కర్ ఇష్యూ కూడా మీకు తెలుసు కదా, 2019లో కూడా కొడితే నేను పోయినా. దాని తర్వాత పెట్టనంటే కొత్త దాన్ని తీసుకుపోయి కూడా 5 ఏళ్ళు ఏడబెట్టింది తెలుసా. గోషామేర్ పోలీస్ స్టేషన్ లాకప్ లో పెట్టింది అంబేద్కర్ ను. ఆఖరికి బాబా జడ్జి గారి దయతో నాకు అది జడ్జి ఏది పంజగుట్ట ఇన్స్పెక్టర్ హ్యాండ్ ఓవర్ టు హనుమంతరావు, దాని దగ్గర కూడా ఇంకోలు పెట్టేసి ఇప్పుడు ఇక ఫైనల్ గా గతంలో మహాత్మా జ్యోతిరావు పులే చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. సావిత్రి పులతో ఆయన 2008లో పెట్టిన కొద్ది రోజులు అటు గురువు ఇటు శిష్యుడు అంబర్పేటలో పెడుతున్నా. ఎందుకంటే అంబేద్కర్ ఈ దేశానికి ఒక దిశ చూపించాడు. లేకుంటే మనకు ఎవడు అడిగిండమ్మా? కాన్స్టిట్యూషన్ రాసిండు కాబట్టి బావుల దగ్గర ఓనియలే, గుళ్ళల్లోకి రానియలే. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా నిలబడుతున్నారు. అంటే కాన్స్టిట్యూషన్ లో అంత దమ్మున్నది. ఆ కాన్స్టిట్యూషన్ కూడా పక్కన మనం పెట్టి అదే కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తుంది, కానీ దానికి హానియం. అందుగురించే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్లోగన్ తీసుకుంది, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, అంటే కాన్స్టిట్యూషన్. దానికి నేను ఒకటి యాడ్ చేస్తున్నాను. ఏది దేశానికి స్వాతంత్రం వచ్చింది, జై ఆజాదీ. ఎందుకంటే ఆజాదీని కూడా ఏది పక్కన మనం పట్టిండు మోహన్ భగత్. हिंदुस्तान की आजादी कहते अयोध्या का राम मंदिर बनने के बाद सही आजादी मिलाते ఏం చెప్పాలమ్మా? 7 ఏళ్ల పిల్లగాన్ని అడిగినా 7 ఏళ్ల అమ్మాయిని అడిగినా ఏం చెప్తారు? వెన్ యువర్ ఇండిపెండెంట్ హెస్ కమ్ ఇండియా 1947 15th August అంటారా లేదా? వీడు కొత్త లెటర్ రాస్తున్నాడు. అయోధ్య అనే గుడి కట్టిన తర్వాత నిజమైన స్వాతంత్రం అంటే షహీద్ భగత్ సింగ్ ను అవమానం చేస్తున్నారు. దేశంలో ఎంతో మంది దేశానికి త్యాగం చేసిన అమరవీరులకు అన్యాయం చేసినట్ట కదా. దానికి ఎవడు అపాలజీ చెప్పలేదు. ఇప్పుడు కొత్త సీన్ ఉన్నదా? అది పార్లమెంట్ లోనేమో అంబేద్కర్ కు అవమానం చేస్తారు. ఈడ నాకు మొన్న నవ్వాలన్నా ఏర్పనిపించింది. ఒక రోజు ముందు 13వ తేదీన మా కిషన్ రెడ్డి గారు ఒక దిక్కు ఇంకో దిక్కు నీళ్లు వేసి బట్టతోడు తుడుస్తారు. ఇది కాదు ఇంట్లో ఉండాలి. మనసు అనేది ప్రేమ అనేది ఇంట్లో ఆర్టిఫిషియల్ దుకాణం ఎందుకు బాబు మీకు? నిజంగానే అవమానం చేసిందా లేదా? ఏమన్నాడు? 7 సార్లు అంబేద్కర్ పేరు చెప్పి ఫేషన్ అంటాడు. దాని బదులు దేవుడు నన్ను యాద్ చేస్తే స్వర్గానికి పోతాము. అరే మాకు దేవుడు ఆయన్ని మేము చూడలే. భగవంతుడు ఇందువల్ల ఎందుకు లేడు?
అది ఎన్నెన్ని వెతికించినా చూసిన భగవంతుడు కానీ వీళ్ళు అయోధ్య అనేది రాముడు ఉన్నాడు, నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడున్నాడు అమ్మ చెప్పు, ఉన్నాడా లేదా? కనుక వీళ్ళు దేవుళ్ళ పేర్ల మీద ఓట్లు తీసుకునే ఆలోచన వాళ్ళది, మాదేమో పడుగు బలైన వర్గాలను పైకి తెచ్చే ఆలోచన అని మహిళలు చూస్తానే 3-4 రోజులలో చూస్తాను, ఆడ పోయి కూర్చోకపోతే ఈ ప్యానెల్ తీపిచ్చేస్తా. నమస్తే, థ్యాంక్ యూ. దానివల్ల ఎంత నష్టం ఉందని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నట్టే కనిపిస్తూ ఇంకెక్కడో ఉన్నట్టు క్రియేట్ చేయడం వల్ల వచ్చే సమస్యలు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు పిల్లలు చూసే చదువులో ముందుకెళ్ళడంలో యూజ్ చేసుకుంటే తప్పులేదు, కానీ ఈ టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అంతే నష్టం జరిగే ఇది కూడా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడలేనట్టు, ఒకవేళ మాట్లాడలేకపోయినా మాట్లాడినట్టు ఫొటోస్ మార్ఫింగ్ చేయడము లేదా ఎడిట్ చేయడము, దాన్ని ఒకవేళ మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు చూపిస్తారని బెదిరించడము, దానివల్ల పిల్లలు మెంటల్గా అప్సెట్ అయ్యి సూసైడ్ చేసుకునే అవకాశాలు ఎంత ఉందో భయపడి లక్షల్లో డబ్బులు తేయడం వల్ల తెచ్చి ఇయ్యలేని పరిస్థితిలో వాళ్ళు దొంగతనాలు చేసినా సరే సమస్య తీర్చుకోవాలి అనే ఉద్దేశంలో పిల్లలు కానీ పెద్దలు ఉంటారు. కానీ ఇట్లాంటివి జరగగానే మనం ముందు గ్రహించేది ఏంటంటే వెంటనే టెన్షన్ పడిపోకుండా, ఎందుకంటే ఆ ఫోటో చూసినా వీడియో చూసినా మనకు తప్పు లేదని మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు వెంటనే కన్సల్ట్ PS లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది, కానీ ఇలా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఈ రోజు రేపు వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోవడం కోసము ఇలాంటివి క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ అంతా కూడా ఏఐ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఎన్నున్నాయో దాని వల్ల నష్టాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ మధ్యనే ఇదే అంశం మీద ఎంపీ రాజ్యసభ సభ్యురాలు మన హేమమాలిని గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఇదే సబ్జెక్ట్ మీద విజయశాంతి గారు శాసనమండలి చైర్మన్ ఆమె కూడా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సతీమణి మీద ట్రోల్స్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కటే ఫోన్ కదా, ఒక మెసేజే కదా అని చెప్పేసి చేయడం వల్ల అక్కడ మహిళలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ ఒక చెల్లెనో అక్కనో చూడాలే తప్ప అక్కడ ఎవరుంటే మాకేంది, మేము ట్రోల్స్ చేస్తున్నాం కదా, మేము మెసేజ్లు పెడుతున్నాం కదా, మా స్వార్థం మాది అని అనుకుంటే మాత్రం మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపిస్తామని చెప్పేసి ఏ టెక్నాలజీ ద్వారా మీరు వాడి మమ్మల్ని బ్లేమ్ చేయాలనుకుంటారు అదే టెక్నాలజీ యూజ్ చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తామని చెప్పి కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ముందుగా తల్లిదండ్రులకు కూడా, ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రత్యేకంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అమ్మాయి టైంకి వస్తుందా లేదా, అలాగే సేమ్ టైం అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులకు ఒక టీనేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ సంవర్ధన ఎలా ఉంది, కాలేజ్లో ఎలా ఉంటున్నాడు, ఇంట్లో ఎలా ఉంటున్నాడు, అసలు చక్కగా చదువుతున్నాడా, ఒకవేళ ఫ్యూస్ ఇప్పుడు ప్రతి స్కూల్లో 7th 8th క్లాస్ పిల్లలకు కూడా కంబైన్ స్టడీస్ అని చెప్పేసి వాళ్ళకి ఫోన్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. వాళ్ళు నిజంగా చదువు పర్పస్ యూజ్ చేస్తున్నారా లేకపోతే దేని పర్పస్ యూజ్ చేస్తున్నారా అని చెప్పేసి తల్లిదండ్రులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా అని చెప్పి పిల్లల్ని కొట్టడం వల్ల తిట్టడం వల్ల మెంటల్గా అప్సెట్ అవుతారు. అది కాదు, పిల్లలకి మన పిల్లల్ని ప్రేమగా చెప్పాలా, అలాగే అదే పద్ధతిలో క్రమశిక్షణ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఈ పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా మనం తిన్నా తినకపోయినా పెంచుకుంటాం. అదే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని కూడా అదే గ్రహిస్తూ ఉండడం అది మన బాధ్యత, మన ధర్మం కూడా. ఈ రోజు ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా డాక్టర్స్ కావచ్చు, మొన్నటికి మొన్న రక్షక మన హీరోయిన్ గురించి మీరు చూసే ఉంటారు. ఆ ఫేస్ కాదు, నా వీడియో నా కాదని పాపం తను చాలా ఇబ్బందులకు గురైంది. అంటే ఇక్కడ సినీ తారలు కావచ్చు, మొన్నటికి మొన్న మీరు చూసారు చిన్న ఇష్యూ అండి, మొన్నటికి మొన్న రఘునందన్ అన్నగారు ఆ కొండస్వరిక అక్క గారికి అభిమానంతో ఒక సోదరి అని చెప్పి ఒక నూలు పొగలాంటి ఒక దండ ఇస్తే దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఏది పడితే చేసినారు. అలాంటి వాళ్ళ మీద కొత్త చట్టాలే రావాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ ఉన్నది అన్ననా తమ్ముడా చెల్లని ఎవరు చూడట్లేదు. కనీసం ఒక నవ్వుతో మాట్లాడినా కూడా లేనిది క్రియేట్ చేసి వాళ్ళ జీవితాలని అందమరకు నెడుతున్నటువంటి పరిస్థితి. నేను దీన్ని అరికట్టాలి అంటే కేవలం నా వల్లనో మన వల్లనో కాదు, ఒక చట్టమే రావాలి. అలాంటి చట్టం వస్తే కనుక దీన్ని అరికట్టే అవకాశం ఎంతైనా ఉంటది.
ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే మీకు చాలా మంది కనిపించవచ్చు ఏంటంటే నిజంగా ఏదైనా జరుగుతుంది, ఎందుకంటే జరగదన్న ప్రతిదీ జరిగిందే కదా. ఇప్పుడు ఇన్ని టెక్నాలజీస్ వచ్చినాయి, ఇప్పుడు మనం వాడే ప్రతి వస్తువు కూడా మనం ఇక్కడ ఉండి కూడా ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాం అంటే అది కూడా ఒక టెక్నాలజీ. అలాగే ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉంది లేదనట్లేదు, కానీ దాని వల్ల నష్టం ఎంత ఉందని కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నేను ఇంకొక మహిళను మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నా. ఉషా గారు జరిగినప్పుడు ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు. ఆ అమ్మాయి అలా చేస్తుంది. నిజం చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉన్న అమ్మాయి ఒక్క సెకండ్ కూడా తన మైండ్ సెట్ ని మార్చుకొని ఈ లైఫ్ నాకు ఉందనుకునే మహిళలు చాలా మంది ఉంటారు. ధైర్యం ఉన్న వాళ్ళకే సేమ్ టైం పిరికితనం కూడా ఉంటుంది. ఆ క్షణం మనకు వద్దనిపిస్తుంది. చాలా మంది అంటుంటారు ధైర్యంగా ఉన్న అమ్మాయి ఇలా చేసుకోదు అని. ధైర్యంగా ఉన్న అమ్మాయి ఆ లైఫ్ నాకు ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్క టైంలో. ఎందుకంటే కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, అవిటి వాళ్ళు, అలాంటి వాళ్ళు బ్రతుకుతున్నారు ఇప్పుడు. అలాంటప్పుడు అన్ని ఉన్న మనము ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు తెచ్చుకోవాలి? ఈ ప్రతి ఒక్క సమస్యకి ఏదో ఒక రూపంగా పరిష్కారం ఉంటుంది. అసలు పరిష్కారం లేని సమస్యలే ఉండవు ప్రపంచంలో. కానీ సమస్య వచ్చినప్పుడు టెన్షన్ అయిపోకుండా, ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, ఆ టైం ఎవరికి అర్థం కాదు. నాకు ఉందా తెలిసినా కూడా నేను కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యే ఉంటాను. ఆ టైం మనకి ఎవరికి అర్థం కాదు ఒక సమస్య వచ్చినప్పుడు. అలాగే నేను మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే, మీరెందరూ అపార్థంగా భావించేది ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిల్లలు ఉన్న వాళ్ళే. ఎందుకంటే మన పిల్లల్ని మనం సెక్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జరిగిపోయిన తర్వాత బాధపడే కంటే జరగక ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినంత బాధ్యత మనకి ఎంతైనా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా చేసినటువంటి అన్న మన మేకపోతుల నరేందర్ అన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్న, ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఓబీసీ ఎంప్లాయ్ సెక్రటరీ అన్న, విభోడ్ అన్న దీనికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన విషయాలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. జోహార్ మహిళా అమర వీరులకు. ఈరోజు జాతీయ మహిళా జేఏసీ ఆధ్వర్యంలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని, మహిళల మీద రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేధింపులకు పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్గా మా చెల్లె ఉద్యమ సహచరి జయంతి నాయకత్వంలో జరిగే సమావేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు సారు, నేను తెలంగాణ ఉద్యమంలో దాదాపు 15 సంవత్సరాలు కలిసి పనిచేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దలు మొదటి అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నిక కావడం జరిగింది. స్పీకర్ అంటే మనకందరికీ తెలుసు, రథసారథి, అసెంబ్లీకి రథసారథి. సారు తెలంగాణ ఉద్యమంలో కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నదో అంతకంటే ఎక్కువ సమర్థులు. ఒకసారి ఒక మనిషిని చూస్తే, మనిషిని ఒక 2 నిమిషాలు మాట్లాడితే, ఆ మాట్లాడే సందర్భంలో ఒకసారి పేరు చెప్తే, ఆ తర్వాత 5 సంవత్సరాలు కలిసిన జనార్దన్ అని పేరు పెట్టి మాట్లాడతారు. అంటే అంత జ్ఞాపక శక్తి. పెద్దలు మధుసూనాచారి గారికి, అదే మాదిరిగా మా ఉద్యమ సహచరు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ గారికి, ఉద్యమ మిత్రులు నందగోపాల్, అదే మాదిరిగా ఉదయ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, అదే మాదిరిగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికి కూడా సికిందర్ గారు, ఉషా, విజయ్ కుమారి, శివమ్మ, అందరికి కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నాకు ముందే కండిషన్ పెట్టి మైక్ ఇచ్చింది, తక్కువ సమయం మాట్లాడాలని. అంశం చాలా పెద్దది. అయితే మిత్రుడు నరేందర్ మాట్లాడినప్పుడు, అదే మాదిరిగా మొట్టమొదటి ప్రారంభ ఉపన్యాసకురాలుగా మాట్లాడిన విజయ్ కుమార్ గారు మాట్లాడినప్పుడు, సికందర్ గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు ప్రస్తావించాను, రిపీట్ కానివ్వను. కానీ అంశం చాలా పెద్దది, కొద్దిసేపట్లో మాట్లాడడం అనేది సాధ్యం కానిది.
మనకందరికీ కూడా తెలుసు మనం మాట్లాడే విషయాలు ఏంటంటే ఇప్పటిదాకా మాట్లాడినాయి. కళ్ళ ముందు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగితే వాటిని స్పందిస్తూ మానవులుగా, మానవత్వం ఉన్న మనుషులుగా మనం అక్కడక్కడ ఖండనలు, వ్యతిరేకతలు లేదా సమావేశాలు పెట్టి నిరసనలు తెలియజేయడం పని చేస్తుంటాం. అసలు సమస్య ఎక్కడ పుట్టింది, సమస్య కారణం ఏంటిది, పరిష్కారం ఏంటిది అనే విషయాన్ని మనం లోతుగా అధ్యయనం చేస్తే తప్ప మనకు అర్థం కాదు. మనకందరికీ కళ్ళ ముందు అత్యాచారం జరిగితే ఇక్కడ జరిగిందని మనం మాట్లాడుకుంటాం. అత్యాచారం చేసిన వాడిని నిందిస్తాం, వ్యతిరేకిస్తాం, శిక్షించాలంటాం, చంపాలంటాం, లేదా మనమే చంపుతాం, లేదా పోలీసు వాళ్ళు చంపాలంటాం. అసలు ఆ మనస్తత్వం ఎందుకు వచ్చింది, ఆ సందర్భం ఎందుకు వచ్చింది, దాని కారకులు ఎవరు, ఎవరు దాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తున్నారు, వీటన్నిటిని మనం అధ్యయనం చేయకపోతే సమస్య మనకు అర్థం కాదు. మిత్రులారా, సందర్భం కాబట్టి తక్కువ సమయంలో చెప్తా, ఎక్కువ సమయం తీసుకోవాలి. ప్రపంచం చాలా విశాలమైంది. విశాలమైన ప్రపంచంలో భారతదేశం ఒకటి. భారతదేశం చాలా విశాలమైంది. విశాలమైన భారతదేశంలో తెలంగాణ కూడా ఒకటి. విశాలమైన తెలంగాణలో మహిళలు కూడా సగ భాగంగా ఉన్నారు. ప్రపంచమంతా అర్థం చేసుకోవాలి. ఒక 100 మంది పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రపంచమంతా పనిచేస్తున్నది. 100 మంది పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాల కోసం రాజకీయ యంత్రాంగం మొత్తం పనిచేస్తున్నది ప్రపంచంలో. అదే మరి దేశం విషయానికి వస్తే కూడా ఒక 100 మంది పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాల కోసం ఇక్కడ రాజకీయ వ్యవస్థ మొత్తం పనిచేస్తున్నది. రాష్ట్రం విషయానికి వస్తే కూడా ఒక 100 మంది పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాల కోసం రాష్ట్ర యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది. ఈ పెట్టుబడిదారులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చిండ్రు, వాళ్ళు ఎట్లా పెట్టుబడిదారులుగా ఎదిగిండ్రు, ఇంకా ఏం చేసి ఎదగాలనుకుంటారు, ఏం చేస్తే ఎదిగే అవకాశాలు ఉన్నాయి, వీటిని మనం పరిశీలించకపోతే ఈ ఉన్మాదం ఎందుకు తయారైందో మనకు అర్థం కాదు. పెట్టుబడిదారులు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే తక్కువ పెట్టుబడితో, తక్కువ కాలంలో, తక్కువ శ్రమతో ఎక్కువ సంపద దోచుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఉన్న బిజినెస్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా స్టడీ చేసి వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళకు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు పెట్టే వ్యాపారం, అంటే వాళ్ళ వ్యాపారాల మీద పెట్టుబడులు పెట్టి దోచుకోవడానికి ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని మనలాంటి విద్యావంతులు, బాధ్యత కలిగిన పౌరులు ఎక్కడ ప్రశ్నించడానికి వీలు లేకుండా ఉండడం కోసం మీడియాను ఉపయోగిస్తుంటారు. అదొకటే కాదు, మనుషులకు ఎన్ని రకాల వ్యసనాలకు అలవాటు చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నింటికి అలవాటు చేస్తారు. అది మీడియా కావచ్చు, సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు, మద్యపానం సేవించడం కావచ్చు, క్రికెట్ చూడడం కావచ్చు, లేదా ఆటలు కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. చాలామంది దేనికది వేరువేరు అని అనుకుంటారు. వేరువేరే కాదు, వీటన్నిటి వెనుక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. మిత్రుడు వెంకటేశ్వరరాజు మాట్లాడినప్పుడు దిశ అత్యాచారం గురించి మాట్లాడింది. నేను కూడా దిశ మీద అత్యాచారం జరిగినప్పుడు మందకృష్ణ మాదిగతో కలిసి రాష్ట్ర పర్యటన చేసి అన్ని జిల్లాలలో ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేసినాం. అయితే నిందితులు ఎవరు, నిందితులు అత్యాచారం చేసినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏంటిది? పోలీసు వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు బాగా తాగి ఉన్నారు. ఈ తాగే అలవాటు ఎందుకు వచ్చింది వాళ్ళకి? మద్యపానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఎవరు? ప్రభుత్వాలు కాదా? రాష్ట్ర ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం కాదా? అంతర్జాతీయ ప్రభుత్వాలు కాదా? ఈ పెట్టుబడిదారులు కాదా? పెట్టుబడిదారులందరూ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసము మనుషుల్ని వ్యసనాలకు గురి చేసి వాళ్ళు వ్యసనాలకు బానిసలైన సందర్భంలో వాళ్ళు చేసే దోపిడికి ప్రశ్నించే అవకాశం లేకుండా చేయడం కోసము అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ మనల్ని ఒక ఊబిలోకి నెట్టేసి వాళ్ళ సంపద మొత్తం దోసుకుపోతుంటారు. దానికి మతాన్ని వాడతారు, మద్యపానాన్ని వాడతారు, కులాన్ని వాడతారు, జాతిని వాడతారు, ప్రాంతాన్ని వాడతారు, ఏది అవకాశం ఉంటే దాన్ని వాడుకుంటారు. దాంట్లో మనం రోజు చూసే సినిమాలు కూడా ఒక భాగమే, రోజు చూసే సీరియల్ కూడా ఒక భాగమే. మనం అందరం సీరియల్ ఏదైనా మనకు నచ్చిన సీరియల్ ఏదైనా కానివ్వండి, అక్కడ కూర్చుంటాం, దానికి అడిక్ట్ అవుతాం, కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉంటుంది. ఏ సీరియల్లో కానీ ఏ సినిమాలో కానీ మనుషులు నేర్చుకోవడానికి అవసరమైనటువంటి ఎథిక్స్ ఏమైనా ఉన్నాయా? మనుషులు సోదర భావంతో బతకాలని చెప్పేటువంటి సీరియల్ ఏమైనా ఉన్నాయా? సినిమాలు ఏమైనా ఉన్నాయా? అవేం లేవు కదా. అవేం ఎందుకు లేవు? వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళ మీద పెట్టుబడిదారు వ్యవస్థ డైరెక్షన్ ఇస్తుంది వాళ్ళకి. ఆ డైరెక్షన్ మేరకు వాళ్ళ పనిచేస్తూ వస్తారు.
మనుషులు ఏ ఇద్దరు ఒక దగ్గర కలిసి ఉండకూడదు, ఏ ఇద్దరు ఒకే తిరిగి ఆలోచించకూడదు, ఏ ఇద్దరు సమాజం ఉన్నతి కోసం ఆలోచించకూడదు. మనుషుల మధ్య విచ్ఛిన్నాన్ని పెంచి, మనుషుల మధ్య వ్యత్యాసాలు పెంచి, ఎవరెవరితో కలవకుండా చేసి వాళ్ళ సంపద మొత్తం దూసుకుపోవడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తారు. ఆ కుట్రలో భాగమే ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఇక్కడ అత్యాచారాలను అర్థం చేసుకోవాలన్నా, ఏఐ ద్వారా జరుగుతున్నటువంటి వేధింపులు అర్థం చేసుకోవాలన్నా, లేదా ఇతర అంశాలను అర్థం చేసుకోవాలన్నా, ఇవన్నీ మొట్టమొదటిగా మనకు అర్థం కావాలి. దానికి సంబంధించిన బేసిక్స్ ఏంటి అనేది మనకు అర్థమైనప్పుడు దాని కారణం ఏందనేది అర్థమవుతుంది. కారణం ఏందనేది అర్థమైనప్పుడు పరిష్కారం కూడా మనకు అర్థమవుతుంది. మనం అందరం అంటున్నాం ఏఐ వల్ల జరుగుతున్నది. ఓకే, ఒక మాట చెప్తా. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిశోధనల వల్ల అభివృద్ధి చెందినటువంటి ఈ టెక్నాలజీ ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడకుండా పెట్టుబడిదారుల ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఉపయోగిస్తున్నారు. పెట్టుబడిదారుల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం, సంపదను మరింత దోచుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు. నిజానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఈ దేశ, ఈ రాష్ట్ర లేదా ప్రపంచ సమాజాన్ని ఆధునికత వైపు నడిపిస్తే, మనుషులందరూ సమానంగా బతకాలనే భావన ఉంటే, స్త్రీ పురుషులు సమానంగా బతకాలనే భావన ఉంటే, స్త్రీ పురుషులు అన్న తమ్ముల అక్క తమ్ముల మాదిరిగా లేదా అన్న చెల్లెల మాదిరిగా సోదర భావంతో బతికేటువంటి ఒక గొప్ప మనస్తత్వాన్ని అందించగలిగితే ఇవి జరగడానికి అవకాశం ఉండదు కదా. ఆ ప్రయత్నం ఏ ప్రభుత్వం అయినా చేసిందా? నేను పార్టీల పేరు చెప్తలేను. ఏ ప్రభుత్వం అయినా ఈ పని చేసిందా? రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, ప్రపంచ ప్రభుత్వాలు కానీ ఎవరైనా ఈ పనులు చేసిందా? ఎందుకు చేయలేదంటే దాని వెనుక పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. మిత్రులారా, ఒక సీరియస్ విషయం చెప్తున్నా. ఏఐ సంబంధించి ఒక గొప్ప ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం. దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో చైనాలో ఇంకొక కొత్త దాన్ని ఏమంటారు, ఒక పరిశోధన చేసి ఒక కొత్త అంశాన్ని తీసుకొని వచ్చిండ్రు. అమెరికాలో కూడా ఒకటి తీసుకొని వచ్చిండ్రు. ఈ టెక్నాలజీ ఎప్పటికప్పుడు దాని మీద విపరీతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. దాని మీద ఇంప్రూవ్మెంట్ కూడా ఉన్నది. కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టెక్నాలజీ చాలా డెవలప్ అవుతున్నది. ఈ డెవలప్ అయిన టెక్నాలజీని సమాజ నిర్మాణం కోసం మనం ఉపయోగించడం కోసము రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే ఒక గొప్ప సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉండేది. ఆ ప్రయత్నాలు ప్రభుత్వాలు ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఇటువంటి దుష్ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు జయంతి ఏడుస్తూ మాట్లాడినా, జయంతి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఏడుస్తూ మాట్లాడినా, వాళ్ళు 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, లక్షల మంది కావచ్చు. నరేందర్ చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను. అసలు కుటుంబ వ్యవస్థలోనే ఒక ప్రజాస్వామిక వాతావరణం లేదని చెప్పాను. కుటుంబ వ్యవస్థలోనే ప్రజాస్వామిక వాతావరణం లేదు. కుటుంబ వ్యవస్థలో ప్రజాస్వామిక వాతావరణం లేకపోతే కులంలో ఉండదు, ఊర్లో ఉండదు, పార్టీలో ఉండదు, ప్రభుత్వంలో ఉండదు. దానికి ఇంటర్లింక్ అది. ఈ ప్రజాస్వామిక వ్యవస్థను ఎప్పుడైతే మనం నెలకొల్పగలుగుతామో, ఎప్పుడైతే దాన్ని నిర్మాణం చేసుకోగలుగుతామో, జయంతి నేను, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉషా నేను, లేకపోతే మిగతా వాళ్ళందరూ నా అక్కలు, నా చెల్లెలు అనే భావన మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ అటువైపు ఆలోచించనిస్తలేరు కదా. ఏం చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో మీకు అందరూ కూడా తెలుసు, ఆంధ్రకు సంబంధించి ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తా. రోజా సినిమాలో నటించింది, అక్కడ పోయి పాలిటిక్స్లో జాయిన్ అయింది, ఎమ్మెల్యేగా పోటీ చేసింది, మంత్రిగా కూడా ఉన్నది. ఆమె మీద ఎన్ని వ్యతిరేకమైన కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని వైరల్ జరిగింది. అనిత ఇప్పుడు హోమ్ మినిస్టర్ అక్కడ టీడీపీ గవర్నమెంట్లో, ఆమె మీద ఎంత వేధింపులు మనం చూసినాం. ఆమె ఏడుస్తూ మీడియా ముందు మాట్లాడింది, మనం చూసినాం. రోజా కూడా ఏడుస్తూ మీడియా ముందు మాట్లాడింది, మనం చూసినాం. చంద్రబాబు నాయుడు భార్య కూడా వేధింపులకు గురైంది, ఆమె కూడా ఏడుస్తూ మాట్లాడింది. ఆఖరికి ప్రియాంకను వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఇవన్నీ చేస్తూ వచ్చింది ఎవరు? రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపార ప్రత్యర్థులు, వ్యక్తిగత ద్వేషం పెంచుకున్న వాళ్ళు, మెంటల్లీ డిజార్డర్లో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ పోతారు. మనం ఎగ్జాంపుల్ ఆంధ్రాలో కొన్ని తీసుకున్నాం, తెలంగాణ తక్కువేం కాదు. మహిళా హక్కుల గురించి పోరాటం చేసేటువంటి తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి బిడ్డలు. దేవి అని ఒక మహిళా నాయకురాలు ఉంటారు. దేవి మీడియాలో, మీకు సోషల్ మీడియాలో ఒకసారి కొడితే యూట్యూబ్ ఛానల్ దొరుకుతుంది. ఎంత అద్భుతమైన మెసేజ్ ఇస్తుంది ఆమె మీద ఎన్ని వేధింపులు. సజయ్ అని ఇంకో ఆమె ఉంటుంది, ఎన్ని వేధింపులు, ఎన్ని బెదిరింపులు, ఎన్ని తిట్లు చూడండి ఒకసారి. విమలక్క మొన్న ఏడుస్తూ మాట్లాడింది. జస్ట్ 4 రోజుల కింద ఆమె తెలంగాణ ఉద్యమంలో దాదాపు 40 సంవత్సరాలు, తెలంగాణ ఉద్యమం దానికంటే ముందు కూడా 40 సంవత్సరాలు లేస్తే ప్రజల కోసం బతికినటువంటి వ్యక్తి విమలక్క. ఆమెను వేధింపులకు గురి చేస్తే ఏడుస్తూ మొన్న మాట్లాడింది.
అటువంటి నాయకులకే రక్షణ లేకపోతే, వాళ్ళకు మనం నైతిక మద్దతు ఇవ్వకపోతే, వాళ్ళకు మనం తోడుగా ఉండకపోతే ఎవరికి ఎవరు రక్షణ ఉంటారు? అందుకని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, వీటన్నిటి వెనక పెట్టుబడిదారు వ్యవస్థ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. పెట్టుబడిదారు వ్యవస్థ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య సంపన్న వర్గాల ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకొని ఎక్కడికక్కడ ఎండగడుతూ, వాళ్ళని వ్యతిరేకిస్తూ, వాళ్ళకి అటువంటి అవకాశాలు లేకుండా చేస్తూ ఒక ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకోవడం కోసం ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుందాం. దాన్ని నెగిటివ్ కాదు, పాజిటివ్ ఉపయోగించుకుందాం. ఇప్పటిదాకా దుర్మార్గులు అందరూ కలిసి నెగిటివ్ ఉపయోగిస్తున్నారు, కానీ మనం ఏం చేద్దాం, దాన్ని పాజిటివ్ ఉపయోగించుకుందాం. పాజిటివ్గా ఉపయోగించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. ఐటీ మినిస్టర్ ఉన్నారు కదా శ్రీధర్ బాబు, ఆయన దగ్గర పోదాం, ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. రిప్రజెంటేషన్ ఏమి ఇద్దామంటే, ఈ డెవలప్ అవుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా ప్రయోజనాల కోసం, సమాజ నిర్మాణం కోసం, ఆధునిక సమాజ నిర్మాణం కోసము దీనికి కొంత బడ్జెట్ కేటాయించి దీన్ని ప్రచారంలోకి తీసుకురావాలి. దీన్ని ప్రచారంలోకి తీసుకురావడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక గొప్ప ప్రయోగం చేసింది, ఫలితాలు పరిమితంగా వచ్చినాయి. కానీ కళాకారులందరినీ కూడా వాళ్ళకందరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ప్రజలకు తీసుకుపోయి చైతన్యం తీసుకురావడం కోసం ప్రయత్నం చేసింది. అట్లా బడ్జెట్ పెంచి ఇప్పుడు 550 మంది ఉన్నారు, వాళ్ళు 1000 మందిలో 2000 మందిలో 10,000 మందిలో తీసుకొనివ్వండి. వాళ్ళకందరికీ ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఈ శాస్త్ర సాంకేతిక రంగాన్ని జనంలోకి తీసుకుపోతూ ఒక గొప్ప ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడం కోసం ఏమేం చేయడానికి అవకాశం ఉన్నదో దానికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తూ అట్లా మనం జనంలోకి తీసుకుపోతే తక్కువ కాలంలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం మాట్లాడకుండా ప్రభుత్వాల్ని బాధ్యతలను చేయకుండా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే వీళ్ళని బాధ్యతలను చేయకుండా మనం పైపైన మాట్లాడుకుంటూ పోతే పరిష్కారాలు కూడా పైపైనే ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా సీరియస్గా ఆలోచిద్దాం, బాధ్యత వహిద్దాం. జయంతి సమస్య కాదు, అది ఒక సామాజిక సమస్య. కాబట్టి సామాజిక సమస్యగా మనం అర్థం చేసుకొని మిగతా వాళ్ళ సమస్యలను కూడా సామాజిక సమస్యలుగా మనం అర్థం చేసుకొని వాళ్ళకు నైతిక మద్దతు ఇస్తూ మనం వాళ్ళకు తోడుగా ఉందాము. వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు లేదా సమస్యల పరిష్కారం వైపు మనం అందరం కలిసి నడుద్దాం అని చెప్పి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చివరగా రిజర్వేషన్లకు సంబంధించి ఒక్క మాట చెప్తా. రిజర్వేషన్లు అది ముఖ్యమైనది. రిజర్వేషన్లకు సంబంధించి ఒక మాట చెప్తా. దశాబ్దాలుగా చేసిన పోరాటాల ఫలితంగా జాతీయ స్థాయిలో ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, కాన్షీరామ్ ఇటువంటి వాళ్ళు చాలామంది ఎన్నో దశాబ్దాలుగా చేసిన పోరాటాల ఫలితంగా మహిళా బిల్లు వచ్చింది. మహిళా బిల్లులో వాళ్ళు చేసింది ఏంటంటే 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా బిల్లును ప్రవేశపెట్టింది. మన స్వాగతం తెలియజేస్తాం. ఆ 33% రిజర్వేషన్లలో బీసీ మహిళలకు రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి? సబ్ కోటా లేదు కదా. అంటే బీసీ మహిళలు మళ్ళా ఎఫ్సీ మహిళలతో పోటీపడి గెలవాలన్నా సాధ్యమవుతుంది? అది మన పెద్దలు ఇక్కడే ఉన్నారు, మత్స్సునాచారి గారు, ఇంకో పెద్ద అయిన పోయిన హనుమంతరావు గారు. వీళ్ళు ఈ స్థాయిలో ఉండి, ఇంత చైతన్యం ఉండి, ఇంత రాజకీయ అనుభవం ఉండి పెద్ద పెద్ద నాయకులతో కలిసి తిరిగిన వాళ్ళే రెడ్లతోని వెలుమలతో పోటీపడి నిలబడి గెలవలేకపోతారు. మహిళలు వాళ్ళతో పోటీపడి గెలవడం ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి బీసీ మహిళలు కూడా రిజర్వేషన్లు కావాలి. అది 50% రిజర్వేషన్. మొత్తం రిజర్వేషన్లలో మొత్తం చట్టసభలో 50% రిజర్వేషన్ మహిళలకు కేటాయించాలి. ఆ మహిళలకు కేటాయించిన 50%లో బీసీ మహిళలకు కూడా సబ్ కోటా ఇవ్వాలి. సబ్ కోటా ఇచ్చినప్పుడు అందరికి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం అందరం పోవాలి. ఇంకా ఖచ్చితంగా మనం డిమాండ్ చేయాలి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయంలో ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళకి ఆ రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చిందంటే ఎస్సీ ఎస్టీలకు సహజంగా పోయేటువంటి రిజర్వేషన్లు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు పోయే రిజర్వేషన్లలో వాళ్ళ కోటలో మహిళలకు ఇచ్చాను, అదనపు రిజర్వేషన్లు కాదు. అట్లనే వచ్చే చట్టసభలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రేపు నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు సీట్లు పెరుగుతాయి. ఆ పెరిగే సీట్లలో ఎన్ని సీట్లు అయితే పెరుగుతాయో ఆ పెరిగే సీట్లకు సమానంగా 33% రిజర్వేషన్లు మహిళా బిల్లు పెట్టాను. అంటే రేపు ఏం జరగబోతుందంటే ఇప్పటిదాకా దొరలు అంటే వెలువరెడ్లందరూ కూడా చట్టసభలకు ఎన్నికయ్యే విధంగా వాళ్ళు ప్రణాళికలు తయారు చేసుకొని అమలు చేసుకున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు రెడ్లు వెలుమలు ఎవరైతే చట్టసభలో పోతున్నారో వచ్చే ఎన్నికల్లో వాళ్ళ భార్యలు లేదా వాళ్ళ చెల్లెలు లేదా వాళ్ళ వదినలు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని కూడా తోడుగా తీసుకుపోవడం కోసం ఈ రిజర్వేషన్లను నియోజకవర్గ పునర్విభజనను వాళ్ళు వాడుకోవడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తాను. దాన్ని మనం వ్యతిరేకించకపోతే మనం మళ్ళీ ఓడిపోతాం. వచ్చే సమావేశాలలో మనం మాట్లాడుకుందాం. మా కృష్ణ అప్పటి నుండి కీకుతాడు. కాబట్టి ఈ విషయాలు నిజాన్ని చాలా విషయాలు మాట్లాడుకో. జయంతి గౌడ్ గారు కార్యక్రమానికి
విచ్చేసి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు వి హనుమంతరావు గారికి, సోదరులు గుంజ కృష్ణ గారికి, కూల జనార్దన్ గారికి, బివి రాజు గారికి, నరేందర్ గౌడ్ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ప్రపంచాన్ని శాసించాల్సినటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలోని అనేక దేశాలకు నాగరికత అనేది తెలియని రోజులలో ఈరోజు ప్రపంచమంతా పరుగులు పెడుతున్నటువంటి అమెరికా అనేటువంటి దేశం మానవరహితంగా ఆడ స్థానిక గిరిజన తెగలతో కొనసాగినటువంటి కాలంలోనే ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి జాతి భరత జాతి, భారతదేశం. ఇన్ని అపురూపమైనటువంటి లక్షణాలు, సహజ వనరులకు కొదవలేదు, మానవ సంపదకు కొదవలేదు, కష్టపడే ప్రజానీకానికి కొదవలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75-80 సంవత్సరాలు కావస్తున్నటువంటి తరుణంలో ఈ మధ్యకాలంలో మనం అందరం కూడా సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో అనేక సూచీలలో భారతదేశం అట్టడుగునున్నటువంటి స్థాయిలో ఉంది. కారణం ఇది కొన్ని కులాల కుట్ర. ఈ దేశంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజలు చైతన్యవంతులు కాకూడదు. ఈ దేశంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం అనే దాంట్లో చోటు ఉండొద్దు. ఈ దేశంలో ఈ వర్గాల వాళ్ళు చైతన్యవంతులైతే, ఈ వర్గాల వాళ్ళు రాజ్యాధికారంలో కొనసాగితే మా పీఠాలు కదిలిపోతాయి అనేటువంటి కుట్రతోని ఈ దేశం మా కులగణన చేయండి అని 75 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక జాతిలోని క్రియాశీల పాత్ర పోషించినటువంటి ప్రజానీకం మా కులగణన చేయండి అనేటువంటి స్థితిలో ఉన్నది అని అంటే ఎక్కడున్నాము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే దేశం రెండు రకాలుగా ఈ దుర్మార్గం వల్ల భారతదేశం ఈరోజు ఈ స్థాయిలో ఉంది. ఒకటి, బీసీ మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు రాజ్యాధికారంలో చోటు ఇవ్వకపోవడం, అదే రకంగా దేశంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు కూడా రాజ్యాధికారంలో చోటు ఇవ్వకపోవడం కాక వాళ్ళ మీద తరతరాలుగా కొనసాగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి హింసలకు చరమగీతం పాడి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారు సమాజం కోసం అన్ని రకాల కృషి చేసేటువంటి వాతావరణాన్ని సృష్టించకపోవడం ఈనాడు ఉన్నటువంటి సమస్యలకు కారణం. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఆ విషయంలో అందరిది ఒకే మాట. కానీ ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఎటువంటి అన్యాయం గురైందో, కొన్ని వర్గాలకు, కొన్ని కులాలకు మాత్రమే చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కుతా ఉన్నదో, రేపు మహిళ ఈరోజు ఉన్నటువంటి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అదే చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తే మా బీసీ మహిళలు ఏ రోజు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కించుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మరి మెజార్టీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ప్రాతినిధ్యం లేదు అని అంటే దేశం శాశ్వతంగా అభివృద్ధికి దూరం చేయడమే వారి లక్ష్యంగా, వాళ్ళు అధికారంలో కొనసాగడమే పరమార్థంగా ఇప్పటి వరకు సాగుతున్నాయి. కాబట్టి ఈ చైతన్యం మళ్ళీ నిన్నగాక మొన్న నేను ఇందిరా పార్క్ దగ్గర చెప్పినా, ఈరోజు ఇక్కడ చెప్తా ఉన్నా, మనం హాళ్ళల్లో మీటింగులు పెట్టుకున్నంత మాత్రాన, మనం ఎక్కడో హైదరాబాద్లో, ఢిల్లీలో మీటింగులు పెట్టుకున్న మాత్రాన ఈ పాలక వర్గాలు
అంకుశం చేతిలో ఉంటే ఏనుగు ఏ రకంగా వింటదో, మనం ఒక శక్తిగా ప్రతి చోట మనం చెప్పేటువంటి మాట ఒక నినాదమై, ఒక జపమై, ఒక తపమై పాలక వర్గాల చెవులలో గింగుర్లు పెడితే తప్ప వినేటువంటి పరిస్థితి లేదు అనేది చరిత్ర మనకు చూపించినటువంటి సత్యం. కాబట్టి ఇవాళ చైతన్యంతో మహిళా సోదరిమణులు అన్ని రంగాల్లో ముందుకొస్తా ఉన్నారు. ప్రతికూల పరిస్థితులలో నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మా మహిళా ఆడబిడ్డలందరికీ శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం, మీ మనసులలో గూడు కట్టుకున్నటువంటి ఈ ఆరాటం మీకోసం కాదు. 75-80 సంవత్సరాలుగా మా మహిళా జాతి ఇటువంటి రెండవ శ్రేణి జీవితాలను అనుభవించింది, బాధలను మనసులలోనే గుండె లోతుల్లో దాచుకుంది. రేపు రాబోయేటువంటి మా బిడ్డలు, మా తరాలు కూడా ఇటువంటి దురవస్థలలో వాళ్ళ జీవితాలు పుట్టి గిట్టకూడదు అనేటువంటి ఒక సత్సంకల్పంతో మీరు ఈ కార్యాచరణ తీసుకున్నారు. కాబట్టి ఇటు బీసీల పరంగా కానీ, ఇటు మహిళల పరంగా కానీ ఖచ్చితంగా ఢిల్లీ పాలకుల మెడలు వంచి రాజ్యాధికారంలో ఈ ఇద్దరిని సముచితమైనటువంటి రీతిలో అవకాశాలు కలిగించేంత వరకు మన చైతన్యంతో ఈ పోరాటాలు, ఈ ఆరాటాలు, ఇటువంటి చర్చలు జరుగుతూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో కూడా మాలాంటి వాళ్ళం భాగస్వాములం అవుతాం. కారణం అనేక సంవత్సరాలు మనం వేచి చూసినాం. పాలకుల్లో ఒక మార్పు, ఒక జ్ఞానోదయం అవుతుంది. ఈ వర్గాలకు కూడా సముచితమైనటువంటి అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ గౌరవాన్ని పెంచుకుంటారు, దేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేస్తారు అనేటువంటి ఆశ ఎక్కడో ఉండే. కానీ కొనసాగుతున్నటువంటి పరిణామాల చూస్తే వాళ్ళు ఇంకా దశాబ్దాలు కాదు, శతాబ్దాలైనా ఈ వర్గాలకు న్యాయం చేసేటువంటి ఆలోచనతో లేరు. కాబట్టి ఈ వాస్తవాలను మనం గ్రహించినాం. కాబట్టి 75 సంవత్సరాలు మనకు రావాల్సినటువంటి వాటాలకు దూరంగా ఉన్నాం. కాబట్టి ఆ వాటా ఇప్పటికీ పరాయి వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ ఊరుకుండడానికి మనం సిద్ధంగా లేం. కాబట్టి మన చైతన్యమే మన హక్కులను పరిరక్షిస్తుంది, మన చైతన్యమే మనకు న్యాయం చేయడానికి ఉపకరిస్తుంది. కాబట్టి మరి చిన్నగా స్టార్ట్ అయినా ఈ స్పిరిట్ను కొనసాగించండి. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో అన్ని వర్గాల ప్రజలలో చైతన్యం, కదలికలు వస్తున్నాయి. కాబట్టి ముందుబడి ఈ ఆలోచనను అట్టడుగు స్థాయికి తీసుకోగలిగినటువంటి, కాస్త సమయం ఇచ్చినటువంటి, నేర్పు ఓర్పు ఉన్నటువంటి మా మహిళా సోదరులు ముందు పడితే మీకు సహకరించడానికి మేము ఎల్లప్పుడూ ఉంటామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ప్రపంచాన్ని, ఈ దేశాన్ని శాసించేటివి రెండే రెండు. మా మహిళా బిడ్డలు, మా మహిళా సోదరిమణులు, మా బీసీ బిడ్డలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ దేశాన్ని శాసించేటి రెండు, ఒకటి రాజ్యాధికారం, రెండు డబ్బు. ఈ రెండిట్లో కూడా మనల్ని లేకుండా చేసిండ్రు. 75 సంవత్సరాల తర్వాత రాజ్యాధికారంలో మన పాత్ర క్వశ్చన్ మార్క్, సృష్టించబడిన సంపదలో మన పాత్ర క్వశ్చన్ మార్క్. ఇక నువ్వు అక్కడి నుంచి వెళ్ళి లేవడం అనంటే, లేవలేకపోవడం అనంటే ఇంకా భూమి పుండులో పడి కనుమరుగు కావడమే. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని, వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మనకు న్యాయం జరగాలి అనంటే ఎలుగెత్తి చాడడం, మనమంతా ఒక శక్తిగా తయారు కావడమే మనకున్నటువంటి సమస్యల పరిష్కారానికి మనకు చుక్కాని అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ప్రతి చర్చ, ప్రతి కార్యక్రమం కూడా రాబోయే రోజులలో ఈ వర్గాలకు న్యాయం జరగడం కోసం జరుగుతున్నటువంటి తొలి అడుగులుగా భావిస్తూ, ఆ తొలి అడుగులకు కారకులైనటువంటి మీ అందరు కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీల పెద్దన్న, బీసీ సమాజం కోసం అహర్నిశలు పాటుపడేటటువంటి
మా హనుమంతన్న గారికి, అదేవిధంగా ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణన్న గారికి, ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ కోలా జనార్దన్ గారికి, ఆల్ ఇండియా యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్ అన్న గారికి, నందగోపాల్ గారికి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు, అదేవిధంగా రవీందర్ గారికి, పాలనూరు శ్రీనివాస్ ఓయూ జేఏసీ చైర్మన్, పీడీఎస్సీ ఇన్ఛార్జ్ ఓయూ యూనివర్సిటీ, మా విఠోబా గారికి, ఆల్ ఇండియా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్వామికి, మరియు అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. మహిళా సమాజం మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద జయంతి ఒక మంచి చర్చా కార్యక్రమం పెట్టింది. అయితే మహిళా సమాజం మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలు, అఘాయిత్యాలు రోజు కొత్తగా మహిళా జాతియే ఎప్పటికీ బానిసల్లా ఉండాలని చెప్పేసి మన భారతీయ సనాతన ధర్మం చెప్పింది. నేను చెప్పలేదు, సనాతన ధర్మం అంటారు కదా. ఇప్పుడు సనాతన ధర్మంలోనే మహిళ బానిస. సనాతన ధర్మం అని మన ఈ మధ్య మహిళలు కూడా చాలా మంది డ్యాన్స్లు వేస్తున్నాను చూసిన షార్ట్స్లో. సనాతన ధర్మమే ఉండాలంట. సనాతన ధర్మం ఉండాలని ఏ మహిళ కోరుకుంటుందో నేను బానిసత్వంలో ఉంటానని ఆమె కోరుకుంటున్నట్లు లెక్క. మీరు బానిసలు కావాలన్నా, చైతన్యవంతులు కావాలన్నా మీరే తెలుసుకోవాలి. మీరందరూ కూడా ఎట్లా ఉండాలంటే ఒక సరోజినీ నాయుడులా ఉండాలి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉండాలి. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే టెరిఫిక్ ఇంకో డైనమిక్ లీడర్ ఉంది అక్కడ, జల్కారీబాయి కోరి. ఆమె ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి రాణి, ఆమెలాగా ఉండేటటువంటి ఒక డమ్మిని అక్కడ పెట్టి జల్కారీబాయి కోరిని పెట్టి ఝాన్సీ లక్ష్మీబాయి కోసం జల్కారీబాయి ప్రాణాలు ఇచ్చింది ఆ రోజు బ్రిటిషర్స్తో కొట్లాడి. చాలామంది తెలుసుకోవాలి. ఒక సావిత్రిబాయి పూలే కావాలి, ఒక బీబీ ఫాతిమా కావాలి. ఇట్లా ఉండాలి మహిళా సమాజం. మన దగ్గర ఉండేటటువంటి రాణి రుద్రమలాగా ఉండాలి, తమిళనాడు జయలలితలాగా ఉండాలి, మన పశ్చిమ బెంగాల్ దీదీలాగా ఉండాలి, పోతే ఒక సోనియా గాంధీలాగా ఉండాలి, ఒక ప్రతిభా భారతిలాగా ఉండాలి. ఇట్లా ఉండాలని నేను కోరుకుంటాను మహిళలందరూ. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది? సనాతన ధర్మం. అసలు మనుధర్మ శాస్త్రం అనేది ఏం చెప్పిందంటే, అన్నందానా నిద్రపోతుంది అన్న, మనుధర్మ శాస్త్రం అనేటటువంటి శాస్త్రము ఏం చెప్పిందంటే, నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని ఒకటే మాట కథం మహిళా సమాజం మొత్తాన్ని కొట్టేసింది మనుధర్మ శాస్త్రం. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అంటే ఏం తెలుసా? బాల్యంలో తల్లిదండ్రుల సంరక్షణలో స్త్రీ ఉండాలి, యవ్వనంలో భర్త సంరక్షణలో స్త్రీ ఉండాలి, వృద్ధాప్యంలో పిల్లల సంరక్షణలో స్త్రీ ఉండాలి. స్త్రీకి స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం ఉండొద్దు. స్త్రీకి చదువు ఉండొద్దు. స్త్రీ ప్రొఫెషనల్గా ఉండొద్దు. ప్రొఫెషనల్గా అంటే డాక్టర్ కావద్దు, లాయర్ కావద్దు, టీచర్ కావద్దు, సైంటిస్ట్ కావద్దు, ప్రొఫెసర్ కావద్దు. ఈ ఏఈ కూడా స్త్రీకి ఉండొద్దు. స్త్రీ కేవలం సనాతన ధర్మం మనుధర్మ శాస్త్రం ప్రకారం పిల్లలు కనిపించేటటువంటి ఒక యంత్రంలా ఉండాలి. పిల్లలు కానీ ఒక యంత్రంలా ఉండాలి. స్త్రీ వాళ్లకు విలాస వస్తువులాగా ఉండాలి. ఒక్కొక్క పురుషుడు 4-5 స్త్రీలను చేసుకోవాలి. రాజులమని చెప్పి కిరీటాలు పెట్టుకొని, కత్తులు పట్టుకొని పరరాజ్యాల మీద దాడులు చేస్తూ, యుద్ధాలు చేస్తూ, ఆ రాజ్యంలో రాజు చచ్చిపోతే ఆయన భార్యను తీసుకొచ్చి ఈయన భార్యను తీసుకోవాలి. వాళ్ళ రాజ్యాన్ని పెంచుకోవడం కోసం అక్బర్ అనేటటువంటి రాజు ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటటువంటి రాజు ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అట్లే హిందూ రాజులు కూడా రాజ్య విస్తరణ కోసం ఎదుటి రాజుల బిడ్డల్ని, ఆ రాజు చచ్చిపోతే తన భార్యని పెళ్లి చేసుకున్న ఆ రాజ్యాలని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. అంటే స్త్రీకి ఈ సమాజంలో ఎటువంటి పాత్రను చూడండి. కొమరన్న అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ ఉంటాడు, అన్న రజకు చనిపోయింది, ఎప్పుడు నాకు పరిచయం. ఆయన ఒక వ్యాసం రాసింది, అన్న కాకతీయ అన్న ఒక వ్యాసం రాసింది ఆయన రజకుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మా అయ్య మా ఊరందరికీ బానిస. అమ్మ కరెక్ట్గా రండి అమ్మా. ప్రొఫెసర్ కొమరన్న ఏమన్నాడంటే, మా అయ్య మా ఊరందరికీ బానిస, సాకలాయన బట్టలు తీసుకుపోయి ఇంటింటికి వేస్తాడు, కానీ మా అమ్మ మాత్రం మా అయ్యకు బానిస. మా అమ్మ మాత్రం మా అయ్యకు బానిస అంటే ఊరందరికీ బట్టలు ఉతికి బట్టలు వేసే సాకలాయన
సాయంత్రానికి భార్యను బానిసలాగా చూస్తాడు, భార్యను తంతడు, కొడతాడు, అనిష్టం. అంటే పురుష సమాజంలో మహిళలకు పురుషులకు మహిళలకు వివక్ష. కానీ కుటుంబాలన్నీ ఎట్లా నడుస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో? మహిళల చేతుల మీద నడుస్తుంది. పిల్లల్ని పెంచేది మహిళలు, కుటుంబాన్ని సవరించేది మహిళలు. కుటుంబం బాగుపడాలంటే మహిళలు ఉండాలి. ఒక మగవాడి విజయం వెనుక మహిళ ఉంటుంది, కానీ ఏ మహిళ విజయం వెనుక మగవాడు లేదు ఇక్కడ. ఎందుకంటే చాలామంది అంటారు, నా ఫ్రెండ్ ఒక ఆయన నాతో అన్నాడు, మా మేడంని ఎల్ఎల్బి చెప్పిస్తాడు, పోన్నా ఎల్ఎల్బి చేపిస్తావే, పోయి నీకు కర్మ కాలేదు పోండి, ఎల్ఎల్బి చేపిస్తావా అని అంత ఆశ్చర్యంగా చూసి ఒక మిత్రుడు. మహిళా సమాజం మొత్తం కూడా తిరగబడకపోతే, ఒక సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా పెట్టుకోకపోతే, ఒక జల్కారీబాయి కోరిని ఆదర్శంగా పెట్టుకోకపోతే, మీరు ఒక జయలలిత ఆదర్శంగా తీసుకోండి. జయలలిత సీఎం ఉంటే డీజీపీ అక్కడ కాలు మొక్కిపోయేటోడు, ఇక్కడ కాదు, అక్కడ మొక్కాలి డీజీపీ. ఆమె కూడా, మమతా బెనర్జీ కూడా అంతే, డీజీపీలు కాలు మొక్కుతారు వచ్చి. మాయావతి అక్క కూడా అంతే, అక్కడ డీజీపీ కాలు మొక్కాలి. అట్లా తయారు కావాలి మీరంతా, మహిళలంతా కూడా. ఇప్పుడు ఏంది, ఆమె టోపీ పెట్టుకొని, పొట్టు పెట్టుకొని, కత్తి పట్టుకొని, సనాతన ధర్మమే మంచిది, ఆమెకు అర్థం కావట్లే. సనాతన ధర్మం కనుక ఇంప్లిమెంట్ అయిందనుకో, ఆమె చేతులు ఉన్న కత్తే ఆమె గొంతుకు వస్తుంది. ఆమె ఇవాళ సనాతన ధర్మం కావాలని డెమోక్రటిక్ స్టేట్లో కత్తి పట్టుకొని, టోపీ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది కదా. రేపు కనుక ఆమె సనాతన ధర్మాన్ని కోరుకుంటే ఆ కత్తే ఆమె గొంతుకు వస్తుంది. ఇక పురుష అహంకారం పెరిగిపోతుంది, మహిళల మీద దాడులు పెరిగిపోతాయి, చదువుకునేది ఉండదు, మహిళా కాలేజీలు ఉండవు, అన్నీ బంద్. మహిళా సమాజం మేల్కొనకపోతే, మహిళా సమాజం చైతన్యవంతులు కాకపోతే, మన అవ్వయ్యలు ఎట్లున్నారో, మన తాత ముత్తాతలు ఎట్లున్నారో, మళ్ళీ ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఎక్కిస్తుంది. ఇప్పుడు వచ్చిందంటున్నాం, సోషల్ మీడియా వచ్చింది, ఎక్కడైనా చిన్న సంఘటనలు తెమ్మడే మనం చూస్తున్నాం అందరం ప్రపంచం. కానీ ఈ ప్రపంచం చూడని సంఘటనలు ఎంతోమంది మహిళలు లైంగిక వేధింపులకు గురై చచ్చిపోయారు. ఎంతోమంది మహిళల్ని ముక్కలుగా నరికి చంపారు. నిన్న మొన్న బాలాపూర్లో ఘటన చూసినాం కదా, బడన్పేట. అలాంటి ఎన్నో. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి బయటకు వచ్చింది. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఇంతకుముందు సీన్ నేను డిస్కస్ చేసుకున్నాను. బీజేపీ పార్టీ రాముడు ఒక్కడే దేవుడు అంటుంది. రాముడే దేవుడు చూపించడం నాకు అర్థం కావట్లేదు. కృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, కాటమయ్య ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. రాముడు దేవుడా మనిషి అని సెకండ్. రాముడు రాజుగా మనిషిగానే మనకు తెలుసు. కానీ బీజేపీ రాముడు ఒక్కడే దేవుడు, కృష్ణుడు కాదంట. రామరాజ్యం రావాలంట. గాంధీ గారు కూడా రామరాజ్యం రామ స్వరాజ్యం అంట. దాని వెనక మతలం ఏంటంటే, ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి అడిగి వెళ్ళాము, పీడిఎస్ సిపిఐ ఎమ్మెల్ పార్టీ కాబట్టి. దాని వెనక మతలం ఏంటంటే, రాముడి రాజ్యంలో కులవృత్తులను పటిష్టంగా నడిపించింది ఆయన. ఏ కులం వాడు ఆ కులవృత్తి చేయాలి, ఏ మహిళ ఇంటి బయటికి వెళ్ళదు, కొంగు కప్పుకొని ఉండాలి, బయటికి వెళ్తే నరుపుడి. జస్ట్ మెడిటేషన్ చేస్తే శంభుకుని నరికేసి. అది రామధర్మం. రాముని నేను మొక్కుతాను, రాముడి దేవుడని నేను ఒప్పుకుంటాను. కానీ రేపు రాముడి పేరుతో జరగబోయేటటువంటి దౌర్జన్యాలు, బీజేపీ చేయబోయే దౌర్జన్యాలు మనం అడ్డుకోకపోతే చాలా ప్రమాదం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మహిళలకు సంబంధించిన ఇష్యూ చెప్తాను. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలి, పార్లమెంట్లో ఉంటుంది. మహిళలు ఎవరైనా మహిళలేగా, కులం ఏముంటుంది మహిళలకు కులం ఉందా? ఎవరైనా మహిళలే కదా. 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలన్నప్పుడు మన స్టేట్లో దగ్గర ఒక 40 మంది ఎమ్మెల్యేలు మహిళలు. అందులో పేదోళ్ళు ఉంటారు, చదువురాని వాళ్ళు ఉంటారు, సామాజిక వెనుకబాటుతనం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి మహిళల్లో. మేమందరం ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మీరిచ్చే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళల వాటా ఉండాలి, ఎస్సీ ఎస్టీ మహిళల వాటా ఉండాలని మనం అందరం డిమాండ్ చేస్తాం. అమిత్ షా గారు మొన్న ఆ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. రాహుల్ గాంధీ లేచి అడిగింది, అమిత్ షా గారు ఇక్కడ మీరు బిల్లు పెట్టింది కదా, రేపు మీరంతా కల్వకుంట్ల కవితతో పోటీ పెట్టి డబ్బులు పెట్టి గెలుస్తారా? ఎంపీగా గెలుస్తారా? ఇక్కడ చేతులు లేపరి
కిషన్ రెడ్డి భార్యతో పోటీ పడి గెలుస్తారా? దానికోసమే ఈ సామాజిక న్యాయం అడిగినాం. బీసీ నాయకులు అందరూ కూడా డిమాండ్ చేసి, హనుమంతన్న కూడా ప్రధాన డిమాండ్ చేసి, అన్న పార్లమెంటరీ ఓబీసీ కమిటీ చైర్మన్, మాజీ చైర్మన్ రాహుల్ గాంధీ గారు ఏమడిగారంటే, మీరు ఇచ్చే 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో అక్కడ ఓబీసీలు అంటారు, మనం ఓబీసీ మహిళా రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయని. అంటే ఈ అమిత్ షా ఏం చెప్తాడంటే, గుజరాత్ సావుకారి మనం అమెండ్మెంట్ చేసుకుందాం తర్వాత ఓబీసీ మహిళలకు ఇద్దామని. అమెండ్మెంట్ అంటే ఇప్పుడు ఒక కాగితం రాసుకున్నాం, ఒక ఒప్పందం, దాంట్లో ఎక్కడో ఒక దగ్గర ఒక లైను బీసీ మహిళలకు కూడా ఇవ్వాలి అని రాస్తుంది. నువ్వు కాగితం రాసేటప్పుడే ఈ దేశంలో ఎస్సీ మహిళలు ఉన్నారు, ఎస్టీ మహిళలు ఉన్నారు, బీసీ మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటటువంటి అంశాన్ని రాయకుండా ఒక మోసపూరితమైనటువంటి బిల్లు పెట్టి దాంట్లో బీసీ మహిళల ప్రస్తావన లేదు. దాన్ని రాహుల్ గాంధీ గారు అంటే అమెండ్మెంట్ చేస్తా. అమెండ్మెంట్ ఎందుకు చేయాలి? ఇక్కడ ఉన్నారు కదా, లేరా మనుషులు? ఇంత దారుణమైనటువంటి వివక్షత బీసీ సమాజం మీద, మహిళా సమాజం మీద జరుగుతుంది. చాలామంది మన వాళ్ళు బీసీలు పోయి బీజేపీ జై అని బీజేపీ చేయకూడదు, కొట్రి మరి. రేపు బీజేపీ పెట్టే ఆంక్షలు, రేపు బీజేపీ చేసే దౌర్జన్యాలకు మన అందరం బానిసలు లెక్క బతుకుతాం. మా అయ్య టార్గెట్లు ఎక్కిండు, మా అమ్మ రోజు కూలికి పోయింది, నేను కూడా టార్గెట్ లెక్క నా భార్య కూడా కూలికి పోవాలి. హైదరాబాద్ ఉండొద్దు, అభినందన గ్రాండ్లో ఏసీలో కూర్చోవద్దు, కూలికి పోవడానికి రెడీగా. బీజేపీ ఏ రోజైనా అరే దేశవ్యాప్త కులగణన చేయరా నాయన అంటే 183 పేజీలు అప్పుడే సుప్రీంకోర్టుకి ఇచ్చి నేను చేయాలని చెప్పి, ఇది కనపడుతుంది బీసీలకు. ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలి. మనం అందరం కూడా మన కోసం ఎవడు ఆలోచిస్తే వాని కోసం మనం ఉండాలి. మన గురించి ఎవడు ఆలోచిస్తే వాడి గురించి మనం ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఓబీసీ ప్రధానమంత్రి, నేను కాదనట్లేదు, ఆయన బీసీఏ, కానీ ఆయన ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చిండు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిండు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లు ఇచ్చిండు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు? అసలు ఆర్థికంగా వెనకబడతానికి కులానికి సంబంధం ఉందా? ప్రతి కులంలో ఉంటాడు ఆర్థికంగా వెనకబడ్డోడు, డబ్బులు లేనివాడు, పేదోడు ఏడైనా ఉంటాడు. ఎస్సీలు ఉంటాడు, ఎస్టీలు ఉంటాడు, మైనార్టీలు ఉంటాడు, బీసీలు ఉంటాడు, అగ్రకులంలో ఉంటాడు. కానీ దాన్ని 5 కులాలకే పరిమితం చేసి, 5 కులాలు, రెడ్లు, వెలమలు, కోమట్లు, బ్రాహ్మలు, క్షత్రియులు, ఇంత దారుణమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇంత దారుణంగా బీసీల గొంతు నొక్కుతుంటే మనం మాట్లాడటానికి భయపడుతున్నాం. బీజేపీ జై అని జిందాబాద్ కొడుతుంది. బీజేపీకి మనం ఎందుకు జిందాబాద్ కొట్టాలి? నేను కూడా జిందాబాద్ కొడతాను. రేపు నరేంద్ర మోడీ గారిని దేశవ్యాప్త కులగణన చేస్తాను చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమని నేను కాలు మొక్తా. ఈమన్ నరేంద్ర మోడీని ఈమన్. కిషన్ రెడ్డి బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను. ఎందుకు చేయాలి బీసీని ముఖ్యమంత్రి? నువ్వేం చేయవద్దు, నీకు బీసీకి మా డాక్టర్ లక్ష్మణ్కి చూస్తా. కిషన్ రెడ్డి గారు బీసీని ముఖ్యమంత్రిని చేస్తా ఈ స్టేట్ కన్నాడు కదా, నీకున్న మంత్రి పదవి ఇప్పుడు రాజీనామా చేసి మా డాక్టర్ లక్ష్మణ్ గారికి ఇవ్వండి, ఆయన మా నాయకుడు. వీటన్నిటి మీద కూడా మనం ఎప్పటికప్పుడు కులంకషంగా చర్చించకుండా బీజేపీ ఫోన్లో పడ్డామంటే మన పని అవుతుంది. మిత్రులారా, నేను బీజేపీని ఓపెన్గా అపోజ్ చేస్తున్నాను. నేను ఏ పార్టీలో సభ్యత్వం లేదు. బీజేపీ విధానాలను నేను ఖండిస్తున్నాను. బీజేపీ విధానాలు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. బీజేపీ విధానాలు బీసీల శత్రువు. బీజేపీ కేవలం అగ్రకులాల సంరక్షణ కోసమే ఆ పార్టీ ఉంది. కాబట్టి జయంతి గౌడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది ఒక పెద్ద సాహసపూరితమైన ఇది ఒక అంశం. ఈ దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఒకటి, ప్లస్ ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. దానికి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఎంతోమందికి, మహిళలకైతే ఈ దేశంలో ఉన్న, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పౌరునికి కూడా ఇది కొంత ఉపయోగకరం ఉన్నా కూడా దాని నుంచి అనార్థాలు కూడా అనేకంగా ఉన్నాయి. ఇందాక మేడం, నేను ఇంతమంది వచ్చినప్పుడు మేడం చెప్తుంది, ఎవరినైనా ఏ విధంగానైనా చేయొచ్చు. ఇది ఏఐ అంటేనే ఆ విధంగా వచ్చిన ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీని ఓన్లీ మంచి కోసమే ఉపయోగించే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని చెడు మార్గంలో తీసుకుపోయే ప్రయత్నం చేయొద్దు. ఈ విధంగా ప్రయత్నం చేయడం వల్ల ఈ మానవ సమాజానికే ఇది
ఒక చెంపపెట్టు లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏదైతే ప్రతి అంశంలో చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. ఇది సాహసపూరితమైనది అనేది నేను ముందే చెప్పిన. ఎందుకంటే ఏ టెక్నాలజీ ఖచ్చితంగా ప్రతి ఒక్కొక్కరికి అవేర్నెస్ ఉంది. దాంతోపాటు కూడా ఈరోజు తీసుకున్న ఇది ఒక మంచి సబ్జెక్టు. ఈ సబ్జెక్టును తీసుకుని ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా తీసుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రపంచంలో కూడా ఎవరు కూడా ఈ సమస్యను ముందు తీసుకురాలే. ఎందుకంటే ప్రపంచంలో దాదాపుగా టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న దేశం ప్రపంచం మొత్తం వ్యాప్తంగా కూడా దీని ద్వారా అనార్థాలు ఉన్నాయి, ఏ ద్వారా అనార్థాలు అనేది ఓన్లీ ఒక విశ్లేషకులు మాత్రమే దీన్ని చెప్పుకొచ్చారు. విశ్లేషకులు ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే సాఫ్ట్వేర్ని డెవలప్ చేసినో వాళ్ళు మాత్రమే దీన్ని చెప్పుకుంటూ వచ్చారు. కానీ సామాజికంగా, ఆర్థికంగా సెలబ్రేట్లను ప్లస్ అదేవిధంగా ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తారో ఆ వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకు కూడా ఒక ఏఐ అనేది ఒక సాఫ్ట్వేర్ ద్వారా అవతలను ఒక చులకన భావంతో ప్లస్ వేరే భావజాలంతో చూసే విధంగా చేసే సమాజం ఈ సమాజం. కాబట్టి ఈ భారతదేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని 1951లో హిందూ కోడ్ బిల్లు తీసుకొస్తే అదే బీజేపీ ప్రభుత్వం సంబంధించిన RSS ఆ రోజు అడ్డుకుంది. కాబట్టి సమాన హక్కులు ఖచ్చితంగా మహిళలకు దక్కాలి. 33% రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలి. అదేవిధంగా ఈ ఏఐతో సమస్య పడుతున్న మహిళలకు రక్షణ కల్పించే విధంగా ప్రత్యేక చట్టాలు రావాలి అని ఇందాక జయంతి అన్నట్టు సార్ కూడా ఇందాక దిశ ఫౌండేషన్ ద్వారా అనేక చట్టాలు, అనేక పోలీస్ స్టేషన్లో చాలా విషయాలు పోలీస్ స్టేషన్లో చెప్పాలంటే ఖచ్చితంగా సిఐ కానీ ఎస్ఐ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ మహిళల కేసు అంటేనే కొంత ఒక చులకన భావంతో చూసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి కాదు, ఒక తరతరాల నుంచి వస్తున్న ఇదొక ఆనవాయితే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా మహిళల మీద ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి, మహిళలకు రక్షణ కల్పించే విధంగా చట్టాలు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరున ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అనే కాకుండా ఏదో ఒక రోజు మనకు కూడా ఇలాంటిది వస్తుందేమో అని మహిళలు కిట్టి పార్టీలు చేసుకోవడము, లేదా గుళ్ళు గోపురాలు తిరగడము, లేదా ఎంజాయ్మెంట్ కాకుండా దీనికి కూడా ఒకరికి సమస్య వస్తే వచ్చింది నా స్నేహితురాలకే కదా, మా అక్కకో మా చెల్లెకో కాదు కదా అనే భావన ఏ మహిళలో కూడా ఉండద్దు. ఎందుకంటే వాళ్ళ సంతోషంలో మనం భాగం పంచుకున్నప్పుడు వాళ్ళ కష్టంలో కూడా భాగం పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా మంది అంటారు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడరా, నీకు ఏదైనా చెడు జరిగినప్పుడు నీ మొహం కూడా ఎవరు చూడడు అని. అంటే చెడు జరుగుతుంది అని అవతల చెప్పడం వల్ల జరగదు. అంటే ఆ మాట చెప్పినప్పుడు ఎదుటోడి బుద్ధి ఏందో మనకు అర్థమవుతుంది. అంటే మంచి చేరుకున్న వాడు చెడు కూడా కోరుకుంటారు. అదే మంచి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి చెప్పినోడి మాట మనం ఎప్పుడు వినము, కానీ చెడు చెప్పింది వెంటనే మనకు మైండ్లోకి ఎక్కుతుంది. ఎందుకంటే చెడుకి విలువ మనం ఎప్పుడు కూడా మంచికి ఇయ్యము. కానీ ఎప్పటికైనా నిజాయితీ గెలుస్తుందా, న్యాయం గెలుస్తా అని గెలుస్తుంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఎందుకంటే చాలా మందికి అనుకుంటారు, ఇప్పుడు కోర్టులలో కేసులు చూస్తుంటాం, బయట ఇష్యూస్ చూస్తున్నప్పుడు ఎప్పటికి గెలుస్తుంది, ఇప్పటికి న్యాయం జరుగుతుందా అనుకుంటారు. కానీ ఎప్పటికైనా సరే ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్న, డబ్బు ఉన్నా ఏదో ఒక రోజు ఆలస్యమైన న్యాయమే గెలుస్తుంది. కాకపోతే మనం ఓపిక ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనలో నిజాయితీ ఉన్నప్పుడు ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేసినప్పుడు అతను ఎంత చిన్న వాళ్ళైనా సరే సర్ది వేసుకొని మన మనసుకి క్షమాపణ అడిగితే కూడా పోయే నష్టం కూడా ఏం లేదు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు క్షమాపణ అడిగితే మనం నామోషిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఏ తప్పు చేయనప్పుడు ఎంత టోన్లైనా సరే మన తప్పు లేదన్నప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే పోనీలే అన్న ఒక చిన్న పదం ఎన్నిటికో దారి తీస్తుంది. ముఖ్యంగా మీ అందరికి ఒక విషయం చెప్పాలి నేను, ఎందుకంటే వెంటనే ఈ కార్యక్రమం పెట్టినప్పుడు కొంతమంది నన్ను అడిగినారు, సడన్ గా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టిరక్క. నిజంగా నేను చూడడానికి ఇంత సంతోషంగా ఉన్నట్టు మీకు అనిపిస్తున్నా కూడా ఒక నెల రోజులుగా నేను ఎంతో బాధకి, భావోద్వేగానికి గురవుతున్నాను. అంటే ఈ డీప్ ఫేక్ గురించి మన దేశంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చేపట్టింది నేను. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నా అంటే దీంట్లో నేను కూడా ఒక వ్యక్తి. ఈ మధ్యనే ఒక వ్యక్తి నా ఫోటోని
అందరితో కలిసి ఉన్నటువంటి ఫోటోని వాడు ఎడిట్ చేసి టెక్నాలజీ ద్వారా నన్ను బ్లేమ్ చేయాలని చెప్పేసి చూడడం జరిగింది. అతని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, కానీ ఒక్క క్షణము నిజంగా చెప్పాలంటే నా గుండె ఆగినంత పని అయింది. అంటే మీ ముందు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే తెలియాలి మీకు కూడా. అంటే నలుగుట్లో ఉన్న, సంఘంలో ఉన్న, ఏదున్నా ఇవన్నిటికంటే ముందు నేను ఒక ఆడపిల్లని. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇన్ని తెలిసి సమాజం గురించి పోరాడుతున్నటువంటి నా పరిస్థితి ఎలా ఉందంటే, మరి ఏం తెలియని ఆడపిల్లల పరిస్థితి ఏంటి అంటే ఎన్నిటికీ వాళ్ళు గురవుతున్నారు. ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది, కానీ ప్రతి ఒక్క అబ్బాయి కూడా, తల్లిదండ్రులు కూడా కనిపించేది నీ అక్కరా, నీ చెల్లెరా, నీ తల్లిరా అని చెప్పుకుంటూ పోవాలి. అంతే తప్ప ఏది చేసినా కూడా నా కొడుకే కదా తప్పు చేసిండు, దాంట్లో తప్పు లేదని ఎవరు కూడా తల్లిదండ్రులు సమర్థించొద్దు. చాలా మంది అనుకుంటారు నేను ధైర్యంగా ఉన్నా ఏదున్నా నేను ఒక ఆడపిల్లనే కదా, నా మనోభావాలు దెబ్బతింటాయి, నాకు బాధ అనిపిస్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి నాలాగా ఇంకొక ఆడపిల్ల బాధపడద్దు, వాళ్ళకి ఏదన్నా సమస్య వస్తే నేనున్నా అని చెప్పడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బాధపడడం అందరూ బాధపడతారు, దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. కానీ ఆ బాధ తెలిసిన వాళ్ళకే ఎదుటోళ్ళు బాధపడుతున్నప్పుడు ఆ బాధ విలువ తెలుస్తుంది. బాధ తెలియని వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకపోవచ్చు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కోల జనార్దన్ అన్న మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మన రాఘవేందర్ మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా నేషనల్ బీసీ మహిళా జేఏసీ మీటింగ్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ అన్న మధుసూదనాచారి గారికి, అలాగే ఈ కార్యక్రమం మరి అధ్యక్షులు మఠ జయంతక్క గారికి, మరి వేదిక పైన ఉన్నటువంటి గుజ్జ కృష్ణన్న గారికి, పెద్దలు కోల జనార్దన్ అన్న గారికి, నరేందర్ గౌడ్ అన్న గారికి, నందగోపాల్ అన్న గారికి, విజయ్ కుమార్ గారికి, అలాగే శివమ్మ మేడం గారికి, నాతో పాటు ఉన్నటువంటి అక్క చెల్లెలకు, పత్రికా మిత్రులకు, మరి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక మహిళా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా 2 అంశాలు కొత్తగా విచ్చేసినటువంటి ఒక AI యాప్ మరియు మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, మన పోరాటాలు, అలాగే మహిళా రిజర్వేషన్లో భాగంగా కేంద్రము 33% మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చి ఆమోదించడం జరిగింది. అయితే దీంట్లో 50% సబ్కోటా మహిళా బిల్లు ఇవ్వాలని మరి అక్కగారు ఢిల్లీలో కూడా ఒక మహిళా సెమినారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే మరి ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మరి వారి హక్కులో భాగంగా మరి వారికి ఎస్సీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ వస్తుంది. మరి ఎస్టీలకు కూడా రాజ్యాంగబద్ధంగా మరి ఎస్టీలకు కూడా మహిళా రిజర్వేషన్ వస్తుంది. కానీ ఇక్కడ బీసీ మహిళలు మరి వెనుకబడి అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే మరి ఇప్పుడు ఎస్సీలకు వస్తుంది, ఎస్టీలకు వస్తుంది, కానీ చాలామంది బీసీ మహిళలే మరి అన్యాయం గురి అవుతారు. ఎందుకనంటే బీసీ మహిళలకు రిజర్వేషన్ ఇస్తూ మరి అగ్రవర్ణాలైనటువంటి వాళ్ళ భార్యలనే పెట్టి మరి వాళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో మరి బీసీ మహిళలకు చట్టబద్ధత కల్పించి ఇచ్చేటటువంటి 33% రిజర్వేషన్లలో 50% సబ్ కోటాను మరి ఇచ్చినట్టయితే చాలా మంది మహిళలకు న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి మరి ఈ కార్యక్రమాన్ని మట్ట జయంతక్క గారు తీసుకుంటున్నందుకు వారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు నిజంగా నాకు కొంత సామాజిక అవగాహన ఉన్నది. 2008 నుంచి నేను ఏ పార్టీలో లేకుండా ఒక సామాజిక కార్యకర్తగా నేను పనిచేస్తున్నా. నిజంగా కూడా ఒకసారి నరేంద్ర మోడీ గారి వీడియో ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ఒక
లేడీ, ఒక పెద్ద కొప్పు ఉంటుంది, ఆమెకు ఒక శిగలాగా ఉంటుంది. ఆ నరేంద్ర మోడీ పక్క నుంచి నడుచుకుంటూ పోతే నీ అమ్మ ఈమెకు నరేంద్ర మోడీతో కూడా పరిచయం ఉందని చెప్పేసి నేనే అనుకున్నా. మరి తర్వాత ఒకరోజు ఆమెకు వచ్చి నరేంద్ర మోడీ గారు దండం పెడుతుంటారు. ఒకరోజు బుట్టలో ఆయన ఎక్కితే అరే అమ్మ నరేంద్ర మోడీ అంత పెద్ద ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి నాయకుడు బుట్టలో ఎట్లా అని చెప్పేసి ఇదేమన్నా ట్రాప్ చేసిరా అని చెప్పేసి అప్పుడు నాకు అర్థమై మా ఫ్రెండ్తో చర్చిస్తే ఇది ఒక యాప్ వచ్చిందిరా, ఎవరినైనా ఇట్లనే చేస్తారని చెప్పేసి చెప్తే అప్పుడు నాకు అర్థమైంది. మరి ఇట్లాంటి సమాజంలో ఒక మహిళ పైన కానీ, ఒక పెద్ద నాయకుని పైన కానీ, ఒక ఉన్నత సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తుల పైన కావాలని మరి ఇట్లాంటి వీడియోలు అంటే ఒక ఫోన్ ఉంటే, ఒక బండి ఉంటే, ఒక బండి మీద ఒక చెల్లెల్ని ఎక్కించుకోపోవచ్చు, ఒక గర్ల్ ఫ్రెండ్ని ఎక్కించుకోపోవచ్చు, ఒక క్రూర మృగాలైనటువంటి ఒక విలన్లు పోవచ్చు. మరి అది వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మరి అనే ఒక యాప్ మంచి కోసం అయితే మంచి, చెడుకైతే చెడుకు ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకించి ప్రభుత్వాలు కూడా ఒక చట్టం తీసుకొచ్చి మరి ఇలాంటి చెడు కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళకు కూడా ఒక చట్టాన్ని, కఠినమైన చర్యలు తీసుకోవాలని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు పెద్దలు. నాకు ఈ సభాముఖంగా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. నేను మధుసూదనాచారి అసలు నిజంగా కూడా ఒక అగ్రవర్ణ నాయకుడైతే భయం అవుతుంది. సార్ అంటాం మనం. చిన్న ఉదాహరణ చెప్తా. నాది కల్వకుర్తి నియోజకవర్గం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అన్మాస్పల్లి కడతాల్ అనే ఒక చివరి ఈశాన్య గ్రామం మాది కడతాల్ గ్రామం ఉంటే మండల కేంద్రంగా బైఫర్కేషన్లో రంగారెడ్డిలో కలిపిరు. మరి అక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక ఆచారి అనే ఒక నాయకుడు ఉంటాడు, ఒక బీసీ నాయకుడు. ఆచారి ఒక పెద్ద నాయకుడు. మరి ఆయనను అన్న అనగలుగుతాం. జయపాల్ యాదవ్ ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మరి ఒక బీసీ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు, జెడ్పీటీసీగా చేశారు. ఒక చిన్న గ్రామం నుంచి ఒక పెద్ద నాయకుడు అయ్యిండు. ఆయనను ఒక అన్న అనగలుగుతాము. ఇప్పుడున్నటువంటి ఒక కసిరెడ్డి నారాయణ రెడ్డి బ్రిలియంట్ సంస్థల యాజమాన్యము ఎమ్మెల్యే వంశీధర్ గారు ఉండే, ఆయనను కూడా అన్న మనస్ఫూర్తిగా అనలేము, వాళ్ళు స్వీకరించారు. సార్ అనాల్సి వస్తుంది. కానీ ఒక పెద్ద నాయకులైనా సరే మన అనే భావన ఉన్నవాళ్ళు, మన సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు, బీసీ బహుజన బిడ్డలు కూడా మనం ఒక ఆప్యాయంగా పలకరింపుగా పులకించి ఉండగలుగుతాము. నిజంగా కూడా అన్నను ఎప్పుడు చాలాసార్లు నేను కడతాల్లో చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. హైదరాబాద్ వస్తే మనకు సామాజిక అవగాహన వస్తుంది, లీడర్షిప్ మీద ఒక అవగాహన వస్తుంది, చూస్తే మనం నేర్చుకోగలుగుతాం. మనం కూడా ఏదైనా ఒక చేయాలనే ఉద్దేశంతో నేను వస్తుంటా. అన్నను చూస్తుంటా, చాలాసార్లు కలవాలి, మాట్లాడాలని ఉంటుంది. కానీ నేను స్పీచ్ చాలాసార్లు వింటా. అన్నగారు మాట్లాడుతుంటే ఒక కుటుంబ పెద్ద మాట్లాడినట్టు, ఒక అన్న మాట్లాడినట్టు, ఒక ఉపాధ్యాయుడు మాట్లాడినట్టు వినాలనిపిస్తుంది. ఒక అంత పెద్ద స్థానంలో ఉండి కూడా మరి ఇలాంటి ఒక నాయకుడు మన ముందుండి ఓపిక సహనానికి ఒక నిదర్శనం అంటే మధుసూదనాచారి అన్నగారని చెప్పక తప్పది సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి ఉద్దేశం ఈ స్టేజ్ పైన అన్నగారి పక్కన కూర్చొని మాట్లాడే ఉద్దేశం ఈ సభాముఖంగా నాకు కల్పించినందుకు మఠ జయంతక్క గారికి, అన్నగారు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ, మరి ఇలాంటి సమాజం ఉండాలి అనంటే మనం హక్కులు ఏదైనా ఒక పోరాటం చేసే క్రమంలో ఏదైనా పోరాటాల ఎంతో మంది ఉద్యమకారుల త్యాగ ఫలితమే మరి మనం హక్కులు సాధించుకోగలుగుతాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 1 నిమిషంలో ముగిస్తా. మరి ఒక అడవి ఉంటుంది. ఒక అడవిలో కొన్ని పక్షులు, మృగాలు, జంతువులు, వన్యప్రాణులు నివసిస్తుంటాయి. అలాంటి క్రమంలో ఒకనాడు ఎండాకాలంలో ఒక శ్రీశైలం అడవులలో కావచ్చు, ఇంకేదైనా అడవులలో కావచ్చు, ఒక మంటలు చెలరేగుతాయి అనుకోకుండా. అలాంటి క్రమంలో అడవి అంటుకపోయి కాలిపోతుంటుంది. ఆ సందర్భంలో ఒక చిన్న పిచ్చుక, అరే ఇన్ని రోజులు మనం ఈ అడవిలో మనం నివసించినాం కదా, బతుకుతున్నాము, పండ్లు ఫలాలు ఉండేటివి, మరి నీడ ఉండేది, ఇన్ని వన్యప్రాణులు, ఇన్న జీవికోటి రాశులు బ్రతుకుతున్నాయి, ఈ అడవి అంటుపడిపోతుంది, మరి ఎలా చేయాలి అని చెప్పేసి ఒక చిలుకకు ఒక ఆలోచన వస్తుంది. అరే అంటుకపోతుంది, మనం కూడా చనిపోతాంగా అంటే వన్యప్రాణులు, క్రూర మృగాలు, జంతువులు చాలా కూడా చూసి నాకెందుకులే అని చెప్పేసి అనుకుంటాయి. అలాంటి క్రమంలో చిన్న పిచ్చుక ఆ నది ఉంటది కదా, అడవిలో ప్రవేశిస్తుంటది, ఆ నది కానీ సముద్రం దగ్గరికి వెళ్ళి ఈ మంటను ఎలాగైనా ఆర్పాలి అనే ఒక ఉద్దేశంతో
చిన్న పిచ్చుక నీళ్లు తీసుకొస్తుంది, ఆ మంట మీద వస్తుంది, నీళ్లు తీసుకొస్తుంది, ఆ మంట మీద వస్తుంది. కానీ ఆ మంటలు అగ్ని ప్రవాహానికి ఆ పిల్లలు కానీ చిలుక కానీ మాడి మసైపోతుంది. ఆ చిలుక మాత్రం ప్రయాణం ఆపదు, ఆ లక్ష్యం కోసం ఆపడానికి ప్రయాణం ఆపదు. ఆ చిలుక కూడా ఆ మంటలో చనిపోతుంది. అప్పుడు కాకులు కానీ గద్దలకు కానీ కూడా ఆ మంట తగిలి ఆ పిల్లలు చనిపోయే క్రమంలో ఒక ఆలోచన వచ్చి తర్వాత గద్దలు, కొంగలు, కాకులు చాలా వరకు నీళ్లు తీసుకొచ్చి పోస్తుంటే అప్పుడు వన్యప్రాణులు, పులులు, సింహాలు, ఏనుగులు నీళ్ళు తీసుకొస్తాయి. వంట 6 నెలలైనా సరే నీళ్ళను కడుపులో దాచుకుంటారు. అలాంటి వన్యప్రాణులు అన్ని బయటికి వచ్చి మనం కూడా చనిపోతాం కదా, మన జీవనమే మనం సాగేటట్టు లేదు, మరణించుతాము మనము, మనకే ఇబ్బందులు వచ్చేటట్టునే అని చెప్పేసి అప్పుడు అందరికీ ఆ వన్యప్రాణులకు కనువిప్పై అన్ని జంతువులు, అన్ని మృగాలు కూడా జీవరాశులు అన్నీ వచ్చి ఆ మంటను ఆర్పుతే ఆ మంట ఆగిపోతుంది. అప్పుడు అన్ని వన్యప్రాణులు కూడా బతుకుతాయి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు ఇబ్బంది జరిగే పరిస్థితి వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఆ వన్యప్రాణులకు కూడా అర్థమవుతుంది. అక్క మీరు ఎప్పుడు నిరుత్సాహపడద్దు, మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళమందరం కూడా మరి చరిత్రకారులుగా మిగిలిపోతాము. రానటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఉద్యమంలో భాగస్వామ్యం కానినటువంటి వాళ్ళు చరిత్రహీనులుగా ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనం కూడా ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు. మనం భవిష్యత్తులో కూడా చరిత్రకారులుగా ఉంటామని, మన ఉద్యమం కూడా ఉవ్వెత్తున కొనసాగుతుందని, మనకు కూడా న్యాయం జరుగుతుంది, మనం హక్కులను మరి సాధించగలుగుతామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మట్ట జయంతక్క గారికి, పెద్దలు మరి అన్న గుజ్జ కృష్ణన్న గారికి, మరి మహనీయులు మరి ముఖ్య అతిథులు మరి మధుసూదనాచారి అన్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తూ జై బీసీ, జై బీసీ.